హలో గైస్, ఈ రోజు ఈ వీడియోలో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ప్రీవియస్లీ సీజన్ 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ప్రీవియస్లీ సీజన్ 1 లాస్ట్లో 11 తన పవర్స్ అన్ని ఉపయోగించి డెమోగార్గన్ని అంతం చేస్తుంది. అండ్ తర్వాత తను కూడా మాయమైపోతుంది. అండ్ ఇది జరిగిన 1 year తర్వాత 1984 అక్టోబర్ 28న సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. పెన్సిల్వేనియాలో ఆ రోజు దొంగతనం జరుగుతుంది. అండ్ పోలీసులు ఆ దొంగల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఆ దొంగల గ్యాంగ్ కి కాళీ అనే ఒక అమ్మాయి గ్యాంగ్ లీడర్ గా ఉంటుంది. అండ్ తను బూమ్ అని చెప్పగానే ఒక టన్నల్ కూలిపోతుంది. అండ్ పోలీసులు ఆగిపోతారు. అండ్ ఆ దొంగలు పారిపోతారు. తర్వాత ఆ పోలీసులు కార్ దిగి చూసినప్పుడు ఆ టన్నల్ నార్మల్ గానే ఉంటుంది. అంటే వాళ్ళు ఇందాక అది పోయినట్టు జస్ట్ ఇల్యూజన్ చూశారనమాట. అండ్ ఇదంతా ఖాళీ చేసింది. అండ్ తన ముక్కులోంచి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అండ్ తన చేతి మీద 008 అనే ఒక నంబర్ కూడా ఉంటుంది. సో 11 లాగే తనకు కూడా సూపర్ పవర్స్ ఉన్నాయని మనకి అర్థమవుతుంది. అండ్ ఇంకోవైపు హాకిన్స్ టౌన్ లో మైక్, విల్, డస్టిన్, లూకస్ ఈ నలుగురు పిల్లలు ఒక గేమ్ సెంటర్ లో వీడియో గేమ్ ఆడుతూ ఉంటారు. అండ్ ఆ వీడియో గేమ్ లో మ్యాడ్ మ్యాక్స్ అనే ఒక పర్సన్ డస్టిన్ కంటే ఎక్కువ స్కోర్ చేసి ఉంటారు. సో ఆ మ్యాడ్ మ్యాక్స్ ఎవరో తెలుసుకోవాలి అని డస్టిన్ చాలా క్యూరియస్ గా ఉంటాడు. అండ్ అప్పుడు విల్ కి బయట ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. సో అతను బయటకు వస్తాడు. అప్పుడు అతని విజువల్ మొత్తం మారిపోతుంది. అండ్ అతను అప్ సైడ్ డౌన్ వరల్డ్ లో ఉంటాడు. అండ్ అతని వైపు ఒక భయంకరమైన తుఫాన్ వస్తూ ఉంటుంది. అండ్ అది చూసి విల్ భయపడుతూ ఉంటాడు. ఇంతలో మైక్ అక్కడికి వచ్చినప్పుడు ఆ విజన్ మొత్తం చెదిరిపోతుంది. అండ్ విల్ దాని గురించి తన ఫ్రెండ్స్ కి చెప్పకుండా దాస్తాడు. యాక్చువల్లీ సీజన్ 1 లో అతను అప్ సైడ్ డౌన్ నుంచి వచ్చినప్పటి నుంచి అతనికి ఈ సైకిక్ విజన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ అప్ సైడ్ డౌన్ లో జరిగే విషయాలన్నీ అతనికి తెలుస్తూ ఉంటాయి. బట్ అతను దాని గురించి ఎవరికి చెప్పుకోడు. అండ్ తర్వాత రోజు హాపర్ దగ్గరికి మరీ బౌమన్ అనే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ వస్తాడు. అండ్ అతను బార్బరా గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక సంవత్సరం నుంచి బార్బరా కనిపించట్లేదు. అండ్ పోలీసులు పట్టించుకోవట్లేదు. సో బార్బరా పేరెంట్స్ ఈ జర్నలిస్ట్ ని హైర్ చేసుకుని బార్బరాకి ఏమైందో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మరీ చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఒక సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయి గురించి అతనికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే 11 గురించి కొన్ని డీటెయిల్స్ అతనికి తెలుస్తాయి అన్నమాట. కానీ 11 ఒక రష్యన్ ఏజెంట్ అని ఇతను అనుకుంటాడు. అండ్ బార్బరా మిస్సింగ్ కేస్ కి అండ్ ఆ సూపర్ పవర్స్ ఉన్న అమ్మాయికి ఏదో సంబంధం ఉంది. లేదా రష్యన్ ఏజెంట్స్ బార్బరాని కిడ్నాప్ చేసి ఉంటారని ఇతను భావిస్తూ ఉంటాడు. అండ్ ఈ విషయాలన్నీ మరీ హాపర్ కి చెప్తాడు. కానీ హాపర్ మాత్రం ఇవన్నీ జస్ట్ రూమర్స్ మాత్రమే, వీటిని పట్టించుకోకు అని హాపర్ మర్రీకి చెప్తాడు. అండ్ తర్వాత హాపర్ కి ఒక కంప్లైంట్ వస్తుంది. సో అతను ఒక పొలం దగ్గరికి వెళ్తాడు. అక్కడ పంకిన్స్ అన్ని కుళ్ళిపోయి ఉంటాయి. అండ్ మేబీ ఆ రైతు మీద కోపంతో ఎవరైనా తన పంట నాశనం చేసి ఉంటారేమో అని ఆ రైతు కంప్లైంట్ ఇస్తాడు. అండ్ తర్వాత స్కూల్లో బిల్లీ అనే ఒక న్యూ క్యారెక్టర్ ని చూపిస్తారు. ఇతను చాలా పొగరబోతు క్యారెక్టర్ లాగా ఉంటాడు. అండ్ అతనికి మ్యాక్సిన్ అనే ఒక స్టెప్ సిస్టర్ కూడా ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ రీసెంట్ గా హాకిన్స్ టౌన్ కి షిఫ్ట్ అయ్యారు. అండ్ మ్యాక్సిన్ డస్టిన్ వాళ్ళ క్లాస్ లో జాయిన్ అవుతుంది. అండ్ తన పేరు మ్యాక్స్ అని వినగానే డస్టిన్ కి డౌట్ వస్తుంది. వీడియో గేమ్ లో అతనికంటే ఎక్కువ స్కోర్ చేసిన మ్యాడ్ మ్యాక్స్ తనే అయి ఉంటుంది అని. అండ్ తర్వాత వీళ్ళు నలుగురు మ్యాక్స్ ని గమనిస్తూ ఉంటారు. అండ్ తనే ఆ మ్యాడ్ మ్యాక్సా కాదా అని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు తనని ఫాలో అవుతున్నారని మ్యాక్స్ కి తెలుస్తుంది. సో తను ఫాలో చేయొద్దు అని ఒక పేపర్ మీద రాస్తుంది. అండ్ తర్వాత విల్ ని తీసుకెళ్ళడానికి జాయ్స్ వస్తుంది. అండ్ తను అతన్ని హాకిన్స్ ల్యాబ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అండ్ అక్కడ హాపర్ కూడా ఉంటాడు. అండ్ లాస్ట్ సీజన్ లో డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ చనిపోయిన తర్వాత అతని ప్లేస్ లో డాక్టర్ శామ్ ఓవెన్స్ అనే ఒక సైంటిస్ట్ ని ఈ ల్యాబ్ కి హెడ్ ఆఫీసర్ చేస్తారు. అండ్ అతను విల్ మీద కొన్ని టెస్ట్లు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే విల్ అప్ సైడ్ డౌన్ నుంచి ప్రాణాలతో బ్రతికి బయటకు వచ్చాడు కాబట్టి అతనికి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో అని చెక్ చేస్తూ ఉంటారు. అండ్ విల్ తన విజన్స్ లో చూస్తున్న ఆ భయంకరమైన తుఫాన్ గురించి వీళ్ళకి చెప్తాడు. అండ్ అది ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి వస్తుంది అని కూడా చెప్తాడు. అది విని హాపర్ అండ్ జాయ్స్ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు శామ్ వీళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. విల్ అప్ సైడ్ డౌన్ నుంచి తిరిగి వచ్చాడు కాబట్టి ఆ విజన్స్ అతనికి కనిపిస్తున్నట్టు జస్ట్ భ్రమపడుతున్నాడు అంతే. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు అని శామ్ వీళ్ళిద్దరికి చెప్తాడు. అండ్ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ శామ్ బేస్మెంట్ లోకి వెళ్తాడు. అక్కడ ఇప్పటికీ కూడా ఆ అప్ సైడ్ డౌన్ గేట్ ఉంటుంది. అండ్ వీళ్ళు దాన్ని కాల్ చేసి మూసేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత సీన్ లో డస్టిన్ అండ్ లూకస్ మ్యాక్స్ ని ఫాలో అవుతారు. అండ్ తనే ఆ మ్యాడ్ మ్యాక్స్ అని తెలుసుకుంటారు. అండ్ రాత్రిపూట నాన్సీ అండ్ స్టీవ్ బార్బరా ఇంటికి డిన్నర్ కి వెళ్తారు. అండ్ బార్బరా పేరెంట్స్ ఇప్పటికీ కూడా బార్బరా కోసం వెతుకుతున్నారు. అండ్ పోలీసులతో పని జరగడం లేదు అని మర్రీ బౌమన్ అనే ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ని వీళ్ళు హైర్ చేసుకుంటారు. అండ్ అతనికి డబ్బులు ఇవ్వడానికి బార్బరా పేరెంట్స్ ఇల్లు కూడా అమ్మేయడానికి సిద్ధపడతారు. అండ్ నాన్సీ ఇదంతా చూసి చాలా బాధపడుతుంది. అండ్ బార్బరా అప్ సైడ్ డౌన్ లో చనిపోయింది అని తన పేరెంట్స్ కి చెప్పాలి అనుకుంటుంది. బట్ చెప్పలేకపోతుంది. అండ్ తర్వాత సీన్ లో మైక్ ని చూపిస్తారు. అతను ఇంకా 11 నే ఇష్టపడుతూ ఉంటాడు. తనని చాలా మిస్ అవుతూ ఉంటాడు. అండ్ 11 తో కాంటాక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకోవైపు విల్ కి రాత్రిపూట మళ్ళీ ఇంకొక సైకిక్ విజన్ కనిపిస్తుంది. అండ్ అతను ఇంటి బయటకు వచ్చి చూసినప్పుడు మళ్ళీ ఆ తుఫాన్ కనిపిస్తుంది. అండ్ ఈసారి ఆ తుఫాన్ మధ్యలో ఒక పెద్ద షాడో మాన్స్టర్ కూడా అతనికి కనిపిస్తుంది. సో అతను భయంతో బిగుసుకుపోతాడు. అండ్ తర్వాత
తర్వాతి సీన్ లో హాపర్ ని చూపిస్తారు. అతను అడవిలో ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు అండ్ లోపలికి వెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. అప్పుడు ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది అండ్ 11 అతని ముందుకొచ్చి కూర్చుంటుంది. యాక్చువల్లీ తను లాస్ట్ 1 year నుంచి హాపర్ దగ్గరే సీక్రెట్ గా అండ్ సేఫ్ గా ఉంటుంది. బట్ ఈ విషయం ఎవరికీ తెలియదు. తర్వాత మనకి 11 యొక్క ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సీజన్ 1 లాస్ట్ లో తను డెమోగార్గన్ ని అంతం చేసిన తర్వాత తను అప్సైడ్ డౌన్ డైమెన్షన్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత తనకి అప్సైడ్ డౌన్ లో ఒక గేట్ కనిపిస్తుంది. సో తను తన పవర్స్ ఉపయోగించి దాన్ని ఓపెన్ చేసి రియల్ వరల్డ్ కి వచ్చేస్తుంది. అండ్ తర్వాత తను మైక్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. అక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు అండ్ వాళ్ళు 11 గురించి మైక్ ఫ్యామిలీని అడుగుతూ ఉంటారు. అండ్ జరిగిందంతా మర్చిపోయి నార్మల్ గా ఉండండి అండ్ ఒకవేళ 11 మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మాకు చెప్పండి అని వాళ్ళు మైక్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తారు. అండ్ 11 ఇదంతా విండో దగ్గర నుంచొని చూస్తూ ఉంటుంది. అండ్ విండో దగ్గర ఎవరో ఉన్నారు అని మైక్ కి అనిపిస్తుంది. అండ్ అది పోలీసులు చూసి 11 వచ్చిందేమో అని తనను వెతుక్కుంటూ బయటకు వస్తారు. కానీ తను అక్కడ ఉండదు, తను వెళ్ళిపోతుంది. ఎందుకంటే తన వల్ల మైక్ ఫ్యామిలీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని. అండ్ పోలీసులు తన కోసం వెతుకుతూ ఉంటారు. అండ్ తర్వాత తను కొన్ని రోజుల పాటు ఒంటరిగా అడవిలో ఉంటుంది అండ్ చిన్న చిన్న యానిమల్స్ ని వేటాడి తింటూ ఉంటుంది. అండ్ ఒక రోజు ఒక పర్సన్ తనని చూస్తాడు అండ్ 11 అతని మీద అటాక్ చేసి అతని బట్టలు తీసుకుంటుంది. అండ్ ఆ పర్సన్ తన మీద ఒక విచిత్రమైన అమ్మాయి అటాక్ చేసింది అని 11 గురించి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. సో 11 ఇంకా బ్రతికే ఉందని హాపర్ కి డౌట్ వస్తుంది. సో అతను 11 కోసం అడవిలో ఒక బాక్స్ లో తనకిష్టమైన వర్ఫుల్స్ అనే కేక్స్ పెడుతూ ఉంటాడు. అండ్ సీజన్ 1 లాస్ట్ లో చూపించిన సీన్ ఇదే అన్నమాట. అండ్ ఒక రోజు 11 కి ఆ బాక్స్ కనిపిస్తుంది అండ్ అందులో కేక్ దొరుకుతుంది. సో నెక్స్ట్ రోజు వెయిట్ చేస్తుంది ఆ కేక్ అక్కడ ఎవరు పెడుతున్నారో తెలుసుకుందాం చూద్దామని. అప్పుడు హాపర్ అక్కడికి వచ్చి కేక్ పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు 11 హాపర్ దగ్గరికి వెళ్తుంది అండ్ హాపర్ తనని అడవిలో ఉన్న ఈ సీక్రెట్ ఇంటికి తీసుకొస్తాడు. అండ్ హాపర్ తనకి డిసిప్లిన్ గా ఎలా ఉండాలో నేర్పిస్తాడు అండ్ రష్యన్ మార్స్ కోడ్ ఎలా అర్థం చేసుకోవాలో కూడా నేర్పిస్తాడు. అండ్ అతనికి చెప్పకుండా బయటికి వెళ్ళకూడదు, ఎవరితో మాట్లాడకూడదు అండ్ తన గురించి ఎవరికి చెప్పకూడదు అని 3 రూల్స్ కూడా పెడతాడు. అండ్ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఎందుకంటే హాకిన్స్ ల్యాబ్ వాళ్ళకి తన గురించి తెలిస్తే మళ్ళీ తనని తీసుకెళ్లిపోతారు. అండ్ ఈ విషయం 11 కి కూడా తెలుసు. సో అందుకే తను హాపర్ మాట వింటుంది. అండ్ తర్వాత స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తే హాలోవీన్ రోజు 11 బయటికి వెళ్తాను అని చెప్తుంది. కానీ తను బయటికి వెళ్తే వీళ్ళిద్దరికీ ప్రాబ్లం అవుతుందని హాపర్ తనని బయటికి పంపించడానికి ఒప్పుకోడు. అండ్ సాయంత్రం ఇద్దరం కలిసి చాలా చాక్లెట్స్ తిందామని తనకి మాట ఇస్తాడు. అండ్ ఇంకోవైపు జాయ్స్ ఆ రోజు హాలోవీన్ కాబట్టి విల్ కి గోస్ట్ బస్టర్ కాస్ట్యూమ్ వేసి అతన్ని రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు జాయ్స్ కి విల్ గీసిన ఒక షాడో మాన్స్టర్ డ్రాయింగ్ కనిపిస్తుంది. యాక్చువల్లీ అది రాత్రి తన విజన్స్ లో కనిపించిన షాడో మాన్స్టర్ అన్నమాట. కానీ జాయ్స్ అడిగినప్పుడు ఏం లేదు జస్ట్ ఒక డ్రాయింగ్ వేసా అని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. అండ్ విల్ స్కూల్ కి వెళ్ళిన తర్వాత జాయ్స్ హాపర్ కి ఫోన్ చేసి పిలుస్తుంది అండ్ అతనికి ఆ డ్రాయింగ్ చూపిస్తుంది. అండ్ ఆ డ్రాయింగ్ ఇంటి బయట ఉన్న విజువల్ కి మ్యాచ్ అవుతూ ఉంటుంది. సో విల్ ఎందుకు ఇది గీశాడు అండ్ అతను ఏదో చెప్పకుండా దాస్తున్నాడు అని వీళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ స్కూల్లో డస్టిన్ అండ్ లూకస్ మ్యాక్స్ దగ్గరికి వెళ్లి తమ టీంలో జాయిన్ అవ్వమని తనని అడుగుతారు. బట్ వీళ్ళిద్దరి సోది వినలేక మ్యాక్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత హాపర్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఇంకొక రైతు వస్తాడు అండ్ అతని పొలంలో కూడా పంప్కిన్స్ కుళ్ళిపోయాయని కంప్లైంట్ ఇస్తాడు. అండ్ ఇలా చుట్టుపక్కల ఉన్న పొలాల్లో కూడా జరిగిందని ఆ రైతు చెప్తాడు. సో హాపర్ కి డౌట్ వచ్చి ఎవరెవరి పొలాల్లో ఎలా జరిగిందో ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు. అండ్ స్కూల్ అయిపోయిన తర్వాత బిల్లీ మ్యాక్స్ ని తీసుకెళ్ళడానికి వస్తాడు. అండ్ వీళ్ళిద్దరూ స్టెప్ సిబ్లింగ్స్ కాబట్టి వీళ్ళిద్దరికి అస్సలు పడదు, ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. అండ్ అప్పుడు బిల్లీకి కోపం వచ్చి వీళ్ళ కార్ ముందు వెళ్తున్న మైక్ అండ్ అతని ఫ్రెండ్స్ ని గుద్దేయడానికి చూస్తాడు. బట్ మ్యాక్స్ ఆ కార్ ని పక్కకి తిప్పుతుంది అండ్ ఈ పిల్లలు సేఫ్ అయిపోతారు. అండ్ తర్వాత సీన్ లో హాపర్ తన టీమ్ తో కలిసి ఆ పంకిన్స్ పొలాలన్నీ చెక్ చేస్తూ ఉంటాడు అండ్ ఎక్కడెక్కడ అలా జరిగిందో మార్క్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ రాత్రిపూట అందరూ హాలోవీన్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ప్రెసెంట్ జాయ్స్ బాబ్ అనే ఒక పర్సన్ ని డేట్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అండ్ జానథన్ విల్ ని తీసుకెళ్లి తన ఫ్రెండ్స్ దగ్గర వదిలేసి అతను హాలోవీన్ పార్టీకి వెళ్తాడు. అక్కడ నాన్సీ అండ్ స్టీవ్ కూడా ఉంటారు. అండ్ తర్వాత మైక్ టీం దగ్గరికి మ్యాక్స్ వచ్చి వాళ్ళని భయపెడుతుంది అండ్ వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అవుతుంది. కానీ మైక్ కి అది ఇష్టం ఉండదు. ఎందుకంటే తన గ్యాంగ్ లో 11 కి తప్ప వేరొక అమ్మాయికి చోట్లేదని అతను భావిస్తూ ఉంటాడు. అండ్ తర్వాత వీళ్ళు ట్రిక్ ఆర్ ట్రీట్ కి వెళ్తారు. అండ్ విల్ కెమెరా తీసుకుని మొత్తం రికార్డ్ చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత ట్రిక్ ఆర్ ట్రీట్ అని కొంతమంది పిల్లలు వచ్చి విల్ ని భయపడతారు. అండ్ అప్పుడు అతను కింద పడతాడు. అండ్ అతని దగ్గర ఉన్న కెమెరా కూడా కింద పడుతుంది అండ్ మొత్తం రికార్డ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ టైంలో విల్ కి మళ్ళీ ఆ సైకిక్ విజన్ వస్తుంది. అండ్ ఈసారి ఆ షాడో మాన్స్టర్ విల్ కి చాలా దగ్గరగా వచ్చేస్తుంది అండ్ అది చాలా పెద్దగా కూడా ఉంటుంది. అండ్ విల్ దాన్ని చూసి భయపడి పారిపోతాడు అండ్ ఒక చోట దాక్కుంటాడు. ఇంతలో మైక్ అక్కడికి వస్తాడు అండ్ ఆ విజన్ మొత్తం మాయమైపోతుంది. అండ్ విల్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. సో మైక్ అతన్ని తన ఇంటికి తీసుకెళ్తాడు. అండ్ ఇంకోవైపు పార్టీలో నాన్సీ ఫుల్ గా తాగేస్తుంది అండ్ తన మీద డ్రింక్ పడిపోతుంది. సో అది వాష్ చేసుకుందామని వాష్రూమ్ లోకి వెళ్తుంది. అండ్ స్టీవ్ కూడా తనతో పాటు వెళ్తాడు. అండ్ అక్కడ నాన్సీ తాగిన మత్తులో స్టీవ్ ని అనరాని మాటలు అంటుంది అండ్ తొక్కలో ప్రేమ అని కూడా అంటుంది. సో స్టీవ్ బాగా హర్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జానథన్ నాన్సీని తన ఇంటికి తీసుకెళ్తాడు. అండ్ ఇంకోవైపు మైక్ అండ్ విల్ కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. అండ్ విల్ తనకి లాస్ట్ 1 year నుంచి ఆ అప్సైడ్ డౌన్ కి సంబంధించిన విజన్స్ కనిపిస్తున్నాయని
అని మైక్ కి చెప్తాడు. అండ్ అతను ఈ రెండు ప్రపంచాలకి మధ్య ఇరుక్కుపోయాడు అని భావిస్తూ ఉంటాడు. అండ్ ఈ విషయాలు ఎవరికి చెప్పినా నమ్మరు, సో ఈ విషయం నువ్వు ఎవరికి చెప్పొద్దు అని విల్ మైక్ కి చెప్తాడు. అప్పుడు మైక్ చెప్తాడు, ఈ టైంలో 11 ఉంటే మనకి హెల్ప్ చేసేది అని. అండ్ ఇంకోవైపు హాపర్ తన పనిలో బిజీగా ఉండటం వల్ల 11 కి ఇచ్చిన మాట మర్చిపోతాడు. సో అది గుర్తొచ్చి అతను వెంటనే ఇంటికి వెళ్తాడు. కానీ 11 చాలా కోపంగా ఉంటుంది అండ్ తన రూమ్ నుంచి బయటికి రాదు. అండ్ తను టీవీ ముందు కూర్చొని తన పవర్స్ ఉపయోగించి తన స్టేట్ ఆఫ్ మైండ్ ని వాయిడ్ లోకి పంపిస్తుంది. అండ్ అందులో మైక్ ని చూస్తూ ఉంటుంది. అండ్ మైక్ కూడా 11 ని కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాతి సీన్ లో డస్టిన్ ని చూపిస్తారు. అతని ఇంటికి వెళ్లేటప్పుడు డస్ట్బిన్ నుంచి ఒక సౌండ్ వినిపిస్తుంది. అండ్ అతను అక్కడికి వెళ్లి చూస్తే అతనికి ఒక వింత క్రియేచర్ కనిపిస్తుంది. అండ్ అతను దాన్ని తీసుకెళ్లి తన రూమ్ లో ఉంచుకుంటాడు. అండ్ దానికి తినడానికి చాక్లెట్ పెడతాడు. బట్ అది లైట్ వేడికి బయటికి రాదు. సో అది వేడికి తట్టుకోలేదు అని డస్టిన్ తెలుసుకుంటాడు. అండ్ తర్వాత రోజు 11 తనని ఇంటి నుంచి బయటికి పంపించట్లేదు అని హాపర్ మీద కోప్పడుతుంది. అండ్ హాపర్ ఇదంతా తన సేఫ్టీ కోసమే చేస్తున్నాడు అని చెప్తాడు. కానీ 11 మైక్ ని కలవడానికి వెళ్ళాలి అనుకుంటుంది. బట్ తనని ఇంటి నుంచి బయటికి పంపించడు. సో అందుకే తను కోప్పడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అండ్ హాపర్ తన మాట వినడు. సో 11 కి కోపం వచ్చి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోవైపు డస్టిన్ లైబ్రరీకి వెళ్లి ఆ క్రియేచర్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని చూస్తాడు. అండ్ తర్వాత క్లాస్ రూమ్ లోకి వెళ్లి ఈవినింగ్ మీ అందరికీ ఒకటి చూపిస్తా అని తన ఫ్రెండ్స్ కి చెప్తాడు. అండ్ తర్వాత సీన్ లో హాపర్ వాళ్ళు చూసిన పొలాలన్నీ మ్యాప్ లో మార్క్ చేసుకుంటాడు. అండ్ ఆ పొలాలన్నీ హాకిన్స్ ల్యాబ్ చుట్టూ ఉంటాయి. సో ఆ పంకిన్స్ కులిపోవడానికి అండ్ హాకిన్స్ ల్యాబ్ కి ఏదో కనెక్షన్ ఉంది అని హాపర్ కి డౌట్ వస్తుంది. అండ్ తర్వాత సీన్ లో 11 ని చూపిస్తారు. తను చాలా కోపంగా ఉంటుంది. అండ్ హాపర్ పెట్టిన రూల్స్ అన్ని బ్రేక్ చేసి సెక్యూరిటీ అలారం వైర్ ని కూడా దాటేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోవైపు స్కూల్లో స్టీవ్ అండ్ బిల్లీ బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. అండ్ బిల్లీ స్టీవ్ ని రెచ్చగొడుతూ ఉంటాడు. తర్వాత నాన్సీ అక్కడికి వస్తుంది. అండ్ స్టీవ్ అండ్ నాన్సీ రాత్రి జరిగిన విషయం గురించి ఆర్గ్యూ చేసుకుంటారు. అండ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని స్టీవ్ అడిగినప్పుడు నాన్సీ ఏం చెప్పదు. సో స్టీవ్ కన్ఫర్మ్ చేసుకుంటాడు నాన్సీకి తనంటే ఇష్టం లేదు అని. అండ్ ప్రెజెంట్ నాన్సీ జానథన్ తో రిలేషన్షిప్ లో ఉందని స్టీవ్ భావిస్తూ ఉంటాడు. అండ్ తర్వాత సీన్ లో డస్టిన్ తన ఫ్రెండ్స్ అందరికి ఆ క్రియేచర్ చూపిస్తాడు. అండ్ దానికి డార్ట్ అని పేరు పెట్టా అని చెప్తాడు. అండ్ మేబీ అది ఒక కప్ప జాతికి చెందిన క్రియేచర్ కావచ్చు అని డస్టిన్ వీళ్ళకి చెప్తాడు. కానీ అప్పుడు విల్ కి గుర్తొస్తుంది 1 year బ్యాక్ అతని నోట్లోంచి ఒక పురుగు బయటకు వచ్చింది. అండ్ అతనికి కనిపిస్తున్న విజన్స్ లో కొన్ని క్రియేచర్స్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ డార్ట్ కూడా సేమ్ అలాంటి సౌండ్సే చేస్తూ ఉంటుంది. సో ఇది అప్సైడ్ డౌన్ కి సంబంధించిన ఒక క్రియేచర్ అని విల్ కి అర్థమవుతుంది. అండ్ తర్వాత సీన్ లో జాయ్స్ అండ్ బాబ్ ని చూపిస్తారు. నిన్న రాత్రి విల్ తీసుకెళ్లిన కెమెరా విరిగిపోయింది. అండ్ అందులో ఉన్న వీడియోలో విల్ ని కొంతమంది పిల్లలు ఏడిపిస్తున్నారు అని బాబ్ జాయ్స్ కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు 11 ఊర్లోకి వచ్చేస్తుంది. అక్కడ తనకి ఒక మదర్ అండ్ డాటర్ కనిపిస్తారు. అది చూసి 11 కి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది. అదేంటి అంటే కొన్ని రోజుల క్రితం హాపర్ 11 కి ఒక కథ చెప్తూ ఉంటాడు. అప్పుడు 11 తనకి మదర్ ఉందా లేదా అని హాపర్ ని అడుగుతుంది. అప్పుడు హాపర్ చెప్తాడు, ఒకప్పుడు నీకు అమ్మ ఉండేది కానీ ఇప్పుడు లేదు, తను చనిపోయింది అని చెప్తాడు. అండ్ ఆ విషయం ఇప్పుడు ఈ తల్లి కూతురుని చూసినప్పుడు 11 కి గుర్తుకొస్తుంది. అండ్ ఆ లేడీ 11 దగ్గరకు వచ్చి ఎవరు నువ్వు, నీకేం కావాలి అని అడుగుతుంది. అప్పుడు 11 స్కూల్ కి ఎటువైపు వెళ్ళాలి అని అడుగుతుంది. అండ్ ఆ లేడీ 11 కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు 11 తన పవర్స్ ఉపయోగించి పక్కనే ఉన్న ఊయల తిప్పేస్తుంది. అండ్ ఆ లేడీ అటు చూసే లోపే 11 అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోవైపు జాయ్స్ ఇంటికి వెళ్లి నిన్న రాత్రి విల్ రికార్డ్ చేసిన వీడియో ఫుటేజ్ మొత్తం చూస్తూ ఉంటుంది. అండ్ ఆ వీడియోలో విల్ కి సైకిక్ విజన్ వచ్చినప్పుడు కూడా మొత్తం రికార్డ్ అవుతుంది. అండ్ ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు టీవీ మీద ఒక వింత ఆకారం కనిపిస్తుంది. అండ్ జాయ్స్ అది గమనించి ఒక పేపర్ తీసుకొచ్చి ఆ వింత ఆకారాన్ని పేపర్ మీద గీస్తుంది. అండ్ తర్వాత దాని ఆకారం చూస్తే అది సేమ్ విల్ గీసిన డ్రాయింగ్ లాగే కనిపిస్తుంది. సో విల్ కి ఆ మాన్స్టర్ నిజంగా కనిపిస్తుంది అని జాయ్స్ తెలుసుకుంటుంది. అండ్ స్కూల్లో డస్టిన్ డార్ట్ గురించి సైన్స్ టీచర్ కి చెప్పడానికి వెళ్తాడు. అండ్ ఆ టైంలో విల్ ఆ డార్ట్ క్రియేచర్ అప్సైడ్ డౌన్ నుంచి వచ్చింది అని మైక్ కి చెప్తాడు. సో మైక్ వెంటనే డస్టిన్ దగ్గరికి వెళ్లి ఆ టీచర్ డార్ట్ ని చూసే ముందే దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. అండ్ తర్వాత వీళ్ళు మ్యాక్స్ ని లోపలికి రానివ్వకుండా తనని బయటే ఉంచేసి వీళ్ళు నలుగురు కలిసి డార్ట్ గురించి డిస్కస్ చేస్తారు. అండ్ ఆ క్రియేచర్ అప్సైడ్ డౌన్ నుంచి వచ్చింది అని అండ్ విల్ కి వస్తున్న విజన్స్ కూడా నిజమే అని వీళ్ళు తెలుసుకుంటారు. అండ్ విల్ ఈ 2 డైమెన్షన్స్ కి మధ్య ఒక లివింగ్ బ్రిడ్జ్ లాగా ఉన్నాడు. సో అప్సైడ్ డౌన్ లో ఉండే విషయాలన్నీ అతనికి తెలుస్తాయని వీళ్ళు తెలుసుకుంటారు. అండ్ తర్వాత ఆ క్రియేచర్ ఉన్న డబ్బా ఊగుతూ ఉంటుంది. సో డస్టిన్ ఆ డబ్బా ఓపెన్ చేస్తాడు. అప్పుడు డార్ట్ బయటకు వస్తుంది. అండ్ దానికి 2 కాళ్ళు కూడా మొలుస్తాయి. అండ్ మైక్ దాన్ని చంపడానికి చూసినప్పుడు డస్టిన్ ఆపుతాడు. అండ్ అది పారిపోతుంది. అండ్ రూమ్ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని మ్యాక్స్ ఆ డోర్ ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఆ డార్ట్ బయటికి పారిపోతుంది. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ జానథన్ కలిసి బార్బరా మదర్ కి ఫోన్ చేసి బార్బరా గురించి మీకు ఒక విషయం చెప్పాలి, మన ఇద్దరం
ఒక చోట కలిసి మాట్లాడుకుందామని చెప్తుంది. అండ్ ఈ కాల్ రికార్డింగ్ మొత్తం కూడా హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు వింటారు. అండ్ ఇంకోవైపు హాపర్ డాక్టర్ శామ్ ఓవెన్స్ ని ఆ పొలాలు చెక్ చేయించడానికి తీసుకెళ్తాడు. అండ్ వాళ్ళ టీం అందరూ కలిసి అక్కడ మొత్తం పరిశీలిస్తూ ఉంటారు. అప్పుడు హాపర్ కి ఒక కాల్ వస్తుంది. అదేంటి అంటే ఇందాక 11 ని ఒక లేడీ చూసింది కదా, తను సూపర్ పవర్స్ ఉన్న ఒక అమ్మాయిని చూశాను అని పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది. అండ్ ఆ పోలీసులు ఈ కంప్లైంట్ గురించి హాపర్ కి చెప్తారు. అండ్ అది విన్న హాపర్ కి ఇప్పుడు 11 ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది అని అర్థమవుతుంది. సో అతను వెంటనే ఇంటికి బయలుదేరతాడు. అండ్ స్కూల్లో ఈ పిల్లలందరూ డార్ట్ ని వెతుకుతూ ఉంటారు. అప్పుడు మైక్ కి మ్యాక్స్ ఎదురుపడుతుంది. అండ్ అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ మైక్ మాత్రం తన మీద చిరాకు పడుతూ ఉంటాడు. అండ్ నువ్వు మా టీంలో ఉండటం నాకు ఇష్టం లేదు, ఆల్రెడీ మా టీంలో ఒక అమ్మాయి ఉండేది అండ్ మా గ్యాంగ్ లో తనకి తప్ప వేరే అమ్మాయికి చోటు లేదు అని చెప్తాడు. అండ్ ఇప్పుడు 11 లేదు అని కూడా చెప్తాడు. అండ్ తను ఎవరు ఏంటి అని మ్యాక్స్ అడుగుతుంది. అండ్ మైక్ తో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇంతలో 11 మైక్ ని వెతుక్కుంటూ స్కూల్ కి వచ్చేస్తుంది. అండ్ మైక్ అండ్ మ్యాక్స్ మాట్లాడుకోవడం తను చూసేస్తుంది. అండ్ ప్రెసెంట్ మైక్ కి కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికింది అని 11 జెలస్ ఫీల్ అవుతుంది. అండ్ తన పవర్స్ ఉపయోగించి మ్యాక్స్ ని కింద పడేస్తుంది. అండ్ అప్పుడు మైక్ మ్యాక్స్ ని చేయబట్టుకుంటాడు. అండ్ అది 11 కి నచ్చదు. అండ్ తను బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ 11 అక్కడికి వచ్చిందని మైక్ కి అనిపిస్తుంది. సో అతను బయటకు వచ్చి చూస్తాడు. బట్ అక్కడ ఎవరూ ఉండరు. అండ్ ఇంకోవైపు డస్టిన్ కి ఆ క్రియేచర్ దొరుకుతుంది. అండ్ అతను దాన్ని దాచేసి దొరకలేదు అని తన ఫ్రెండ్స్ కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు విల్ కి మళ్ళీ ఒక సైకిక్ విజన్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్ డౌన్ లో అతని మీద ఆ షాడో మాన్స్టర్ అటాక్ చేయడానికి వస్తుంది. సో విల్ భయపడిపోయి అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు విల్ కి బాబ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. మనం మన భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి అని బాబ్ విల్ కి చెప్తాడన్నమాట. అండ్ ఆ మాటలు గుర్తుకొచ్చి విల్ పరిగెత్తడం ఆపేస్తాడు. అండ్ తన వైపు వస్తున్న ఆ షాడో మాన్స్టర్ ని అక్కడ నుంచి వెళ్ళిపోమని గట్టిగా అరుస్తాడు. కానీ ఆ షాడో మాన్స్టర్ ఒక తుఫాన్ లాగా వచ్చి విల్ మీద అటాక్ చేస్తుంది. అండ్ అతని బాడీలోకి దూరిపోతూ ఉంటుంది. అండ్ రియల్ వరల్డ్ లో విల్ ఒక చోట ఫ్రీజ్ అయిపోయి ఆగిపోయి ఉంటాడు. అండ్ ఆ వీడియో ఫుటేజ్ లో ఆ మాన్స్టర్ ఆకారం చూసిన జాయ్స్ చాలా ఫాస్ట్ గా స్కూల్ కి వస్తుంది. అప్పుడు జాయ్స్ కి విల్ ఒక చోట ఫ్రీజ్ అయిపోయి కనిపిస్తాడు. అండ్ జాయ్స్ అతన్ని మళ్ళీ నార్మల్ గా చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అప్ సైడ్ డౌన్ లోపల ఆ షాడో మాన్స్టర్ మొత్తం విల్ బాడీ లోపలికి దూరిపోతుంది. తర్వాత విల్ మళ్ళీ స్పృహలోకి వస్తాడు. అండ్ ఇదంతా చూసిన ఈ పిల్లలు ప్రెసెంట్ విల్ కండిషన్ సరిగ్గా లేదు అని తెలుసుకుంటారు. అండ్ తర్వాత జాయ్స్ విల్ గీసిన డ్రాయింగ్ చూపించి నువ్వు చూసేవన్నీ నిజమే, అవి విజన్స్ కావు, సో నువ్వేం చూస్తున్నావో నాకు మొత్తం చెప్పు అని అడుగుతుంది. అప్పుడు విల్ తన విజన్స్ లో అప్ సైడ్ డౌన్ గురించి చూసినవి, అతను ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ చెప్తాడు. అండ్ ఆ షాడో మాన్స్టర్ ప్రెసెంట్ తన బాడీ లోపలే ఉన్నట్టు అతను ఫీల్ అవ్వగలుగుతున్నాడు అని విల్ చెప్పుకొని చాలా బాధపడతాడు. అండ్ తర్వాత సీన్ లో 11 ఇంటికి వచ్చేస్తుంది. అండ్ అప్పుడు హాపర్ అండ్ 11 కి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. 11 రూల్స్ అన్ని బ్రేక్ చేసినందుకు హాపర్ కోపంగా ఉంటాడు. అండ్ 11 తనని బయటికి పంపించట్లేదు అని కోపంగా ఉంటుంది. అండ్ వీళ్ళిద్దరికి ఇక్కడ చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అండ్ హాపర్ పనిష్మెంట్ కింద టీవీ కనెక్షన్ పీకేస్తాడు. అండ్ టీవీ లేకపోతే 11 వైడ్ లోకి వెళ్ళడం, మైక్ ని చూడడం ఇవన్నీ చేయడం సాధ్యపడదు. సో 11 రూమ్ లోకి వెళ్లి చాలా బాధపడుతుంది. అండ్ హాపర్ తనని తిడుతూ ఉంటే తనకి బాగా కోపం వచ్చి తన పవర్స్ ఉపయోగించి విండోస్ అన్ని పగలగొడుతుంది. అండ్ తర్వాత రోజు పొద్దున్నే జానథన్ అండ్ నాన్సీ కలిసి బార్బరా వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తారు. అండ్ విల్ కి జ్వరం వచ్చినట్టు ఉంటుంది. సో జాయ్స్ అతని టెంపరేచర్ చెక్ చేస్తుంది. కానీ అతని బాడీ వేడిగా కాకుండా చాలా చల్లగా ఉంటుంది. సో విల్ స్నానం చేయడానికి జాయ్స్ వేడి నీళ్లు పెడుతుంది. అండ్ అప్పుడు విల్ వచ్చి వేడి నీళ్ళు వద్దు, అతనికి చల్లగా ఉంటేనే ఇష్టం అని చెప్తాడు. అది విన్న తర్వాత జాయ్స్ టెన్షన్ పడుతుంది. అండ్ విల్ కి ఏదో జరుగుతుందని తనకి అనుమానం వస్తుంది. అండ్ ఇంకోవైపు హాపర్ రాత్రి 11 ని తిట్టినందుకు బాధపడతాడు. అండ్ 11 రూమ్ దగ్గరికి వెళ్లి ఈ రోజు నువ్వు ఇల్లు క్లీన్ చేస్తే టీవీ కనెక్షన్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తా అని చెప్తాడు. అండ్ తర్వాత హాపర్ కి జాయ్స్ నుంచి చాలా సార్లు ఫోన్ కాల్ వచ్చిందని తెలుస్తుంది. సో అతను వెంటనే జాయ్స్ ఇంటికి బయలుదేరతాడు. అండ్ ఇంకో పక్క నాన్సీ అండ్ జానథన్ ఒక పార్క్ లో కూర్చొని బార్బరా వాళ్ళ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ పార్క్ లో ఉన్న కొంతమంది వీళ్ళిద్దరినే చూస్తూ ఉంటారు. సో వీళ్ళకి డౌట్ వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు కొంతమంది వీళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు హాకిన్స్ ల్యాబ్ కి రావాలి అని వీళ్ళిద్దరికి చెప్తారు. అండ్ తర్వాత హాపర్ జాయ్స్ ఇంటికి వెళ్తాడు. అండ్ విల్ అసలు ఏం చూస్తున్నాడు, అప్ సైడ్ డౌన్ గురించి ఏం ఫీల్ అవుతున్నాడో చెప్పమని అడుగుతాడు. కానీ విల్ కి అతను చూసేవన్నీ వీళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాదు. సో అతను భయపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అండ్ అప్పుడు జాయ్స్ చెప్తుంది, నువ్వు ఒకవేళ చెప్పలేకపోతే నువ్వేం చూస్తున్నావో అది డ్రాయింగ్ గీసి చూపించు అని చెప్తుంది. సో తర్వాత విల్ అతను చూసేవన్నీ పేపర్ మీద గీయడం మొదలు పెడతాడు. అండ్ ఇంకోవైపు విల్ స్కూల్ కి రాలేదని మైక్, డస్టిన్, లూకస్ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. అండ్ మ్యాక్స్ ని అందులో జాయిన్ చేసుకోరు. అండ్ వీళ్ళు ఆ మీటింగ్ లో విల్ గురించి మాట్లాడుకుంటారు. ప్రెసెంట్ విల్ పరిస్థితి బాగలేదు, అతనికి సైకిక్ విజన్స్ వస్తున్నాయి. అండ్ దానికి ఆ డార్ట్ క్రియేచర్ కి ఏదో సంబంధం ఉంది. సో ఆ క్రియేచర్ ని మనం పట్టుకొని విల్ కి హెల్ప్ చేయాలని వీళ్ళు అనుకుంటారు. అండ్ డస్టిన్, లూకస్ మీరిద్దరూ ఆ క్రియేచర్ ని వెతకండి అండ్ నేను విల్ దగ్గరికి వెళ్తాను అని మైక్ చెప్తాడు. అండ్ తర్వాత మ్యాక్స్ లూకస్ మీద కోపడుతుంది. ఎందుకంటే వీళ్ళు మ్యాక్స్ ని అసలు పట్టించుకోవట్లేదు అండ్ తనని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయట్లేదు అండ్ తనకి ఏం చెప్పట్లేదు. సో మ్యాక్స్ కి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకోవైపు హాకిన్స్ ల్యాబ్ లో డాక్టర్ ఓవెన్స్
మా వల్ల తప్పు జరిగింది అండ్ మేము దాన్ని సరి చేయడానికి ట్రై చేస్తున్నామని జానథన్ అండ్ నాన్సీకి చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళని బేస్మెంట్ లోకి తీసుకువెళ్లి అప్సైడ్ డౌన్ గేట్ చూపిస్తాడు. అండ్ ఈ గేట్ వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగింది అండ్ దీని గురించి శత్రు దేశాలకు తెలిస్తే వాళ్ళు కూడా అవి ఓపెన్ చేస్తారు. అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అండ్ ఒకవేళ మీరు దీని గురించి బార్బరా పేరెంట్స్ కి చెప్తే ఈ న్యూస్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ శత్రు దేశాలకు కూడా తెలిసిపోతుంది. సో మీరు దయచేసి దీని గురించి ఎవరికి చెప్పొద్దని శామ్ వీళ్ళకి చెప్తాడు. అండ్ అప్పుడు ఆ ల్యాబ్ వాళ్ళు ఆ గేట్ ని కాల్చడం కూడా వీళ్ళిద్దరు చూస్తారు. అండ్ తర్వాత ల్యాబ్ వాళ్ళు వీళ్ళని పంపించేస్తారు. అండ్ వీళ్ళు వెళ్లేటప్పుడు నాన్సీ తన బ్యాగ్ లోంచి ఒక టేప్ రికార్డర్ తీస్తుంది. అందులో ఇందాక హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ అయి ఉంటాయి. అండ్ నాన్సీ ఎలాగైనా సరే ఆ ల్యాబ్ కి సంబంధించిన నిజాలు బయట పెట్టాలని అనుకుంటూ ఉంటుంది. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ ఆ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన మర్రీ బౌమన్ దగ్గరికి వెళ్లాలని ఫిక్స్ అవుతారు. అండ్ ఈ ప్రాసెస్ లో వీళ్ళిద్దరికి మధ్య ఆ రిలేషన్షిప్ బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు వీళ్ళు ఏం గీస్తున్నాడో హాపర్ అండ్ జాయ్స్ కి అర్థం కాదు. అండ్ కాసేపటి తర్వాత ఆ డ్రాయింగ్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయని వీళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ తర్వాత వీళ్ళు ఆ డ్రాయింగ్స్ అన్ని కనెక్ట్ చేసి చూస్తే అవన్నీ రూట్స్ అని హాపర్ కి అర్థమవుతుంది. సో అతను వెంటనే ఆ పంకిన్స్ కుళ్ళిపోయిన పొలం దగ్గరికి వెళ్లి తవ్వడం మొదలు పెడతాడు. అండ్ ఇంకోవైపు 11 ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి బేస్మెంట్ లో కొన్ని ఫైల్స్ కనిపిస్తాయి. అందులో హాకిన్స్ ల్యాబ్ కి సంబంధించిన ఒక ఫైల్లో టెర్రీ ఐవ్స్ అండ్ తన కూతురు జేన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అందులో కొన్ని ఫోటోస్ కూడా ఉంటాయి. అండ్ ఒక ఫోటోలో డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ అండ్ టెర్రీ ఐవ్స్ ఉంటారు. అండ్ 11 డాక్టర్ మార్టిన్ ని చూసి పాప అని గుర్తుపడుతుంది. సో ఆ ఫోటోలో ఉన్న టెర్రీ ఐవ్స్ ఎవరో తెలుసుకుందామని ఒక రేడియో ఫ్రీక్వెన్సీ సెట్ చేసి తన పవర్స్ ఉపయోగించి వాయిడ్ లోకి వెళ్తుంది. అండ్ ఆ ఫోటో యూజ్ చేసి తన వాయిడ్ లో టెర్రీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు టెర్రీ 11 ని చూసి జేన్ అని పిలుస్తుంది. సో తనే జేన్ అని అండ్ టెర్రీ ఐవ్స్ తన మదర్ అని 11 రియలైజ్ అవుతుంది అండ్ తనని అమ్మ అని పిలుస్తుంది. కానీ ఇంతలో ఆ విజన్ మొత్తం చెదిరిపోతుంది అండ్ 11 తన మదర్ ని తలుచుకొని చాలా బాధపడుతుంది. అండ్ ఇంకోవైపు మైక్ విల్ని కలవడానికి వెళ్తాడు. కానీ జాయ్స్ అతన్ని లోపలికి రానివ్వదు. అండ్ అప్పుడు మైక్ ఆ షాడో మాన్స్టర్ మళ్ళీ విల్ ని ఇబ్బంది పెడుతుందా అని జాయ్స్ ని అడుగుతాడు. సో దాని గురించి మైక్ కి కూడా తెలుసా అని జాయ్స్ అతన్ని లోపలికి తీసుకువెళ్తుంది. అండ్ ఇంకోవైపు డస్టిన్ ఇంటికి వెళ్లి చూస్తే డార్ట్ ఉన్న గ్లాస్ బాక్స్ పగిలిపోయి ఉంటుంది అండ్ పక్కన రక్తం కూడా కనిపిస్తుంది. అండ్ డస్టిన్ అక్కడికి వెళ్లి చూస్తే డార్ట్ ఇప్పుడు ఒక చిన్న కుక్క సైజ్ లో పెరిగిపోయి ఉంటుంది. అండ్ అది డస్టిన్ వాళ్ళ క్యాట్ ని చంపేసి తినేస్తూ ఉంటుంది. అండ్ ఆ క్రియేచర్ సేమ్ డెమోగార్గన్ లాగే ఉంటుంది. అండ్ తర్వాత సీన్ లో హాపర్ ని చూపిస్తారు. అతను ఆ పొలంలో పెద్ద గుంట తవ్వుతాడు. తర్వాత అతనికి నేల కింద ఒక సొరంగం కనిపిస్తుంది. సో అతను అందులోకి వెళ్తాడు. అండ్ ఇంకో పక్క జాయ్స్ విల్ గీసిన డ్రాయింగ్స్ అన్ని ఇల్లు మొత్తం అంటించి అసలు అవేంటి అని చూస్తూ ఉంటుంది. అండ్ రాత్రి విల్ అండ్ మైక్ కూర్చొని మాట్లాడుకుంటారు. ప్రెజెంట్ విల్ లోపల ఆ షాడో మాన్స్టర్ ఉంది. అండ్ ఆ మాన్స్టర్ చూసేవన్నీ విల్ కూడా చూడగలుగుతున్నాడు అండ్ ఫీల్ అవ్వగలుగుతున్నాడు అని విల్ చెప్తాడు. అండ్ అప్పుడు మైక్ చెప్తాడు, యాక్చువల్లీ ఇది నీకు ఒక సూపర్ పవర్ లాంటిది. ఆ మాన్స్టర్ నెక్స్ట్ ఏం చేయబోతుందో నీకు ముందే తెలిసిపోతుంది కదా. సో అది నువ్వు మాకు చెప్తే మనం ఆ మాన్స్టర్ ని ఎదుర్కోవచ్చని మైక్ చెప్తాడు. కానీ మనం దాన్ని గమనిస్తున్నామని ఆ మాన్స్టర్ కి తెలిస్తే ఏమవుతుందో అని విల్ భయపడుతూ చెప్తాడు. అండ్ నువ్వేం భయపడకు, అలాంటిదేం జరగదని మైక్ విల్ ని ఓదారుస్తాడు. అండ్ తర్వాత సీన్ లో హాపర్ ని చూపిస్తారు. అతను ఆ టన్నల్ లోపల మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అందులో మొత్తం ఆ మాన్స్టర్ రూట్స్ తో నిండిపోయి ఉంటుంది అండ్ అది అప్సైడ్ డౌన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత ఒక మాన్స్టర్ రూట్ హాపర్ మీద ఒక లిక్విడ్ స్ప్రే చేస్తుంది. దానివల్ల హాపర్ అన్కాన్షియస్ అయిపోతాడు అండ్ అతను వచ్చిన దారి కూడా మూసుకుపోతుంది. అండ్ తర్వాత రోజు విల్ సడన్ గా నిద్రలేస్తాడు అండ్ తన మదర్ దగ్గరికి వెళ్లి హాపర్ ని నేను చూశాను, అతను ఇప్పుడు ప్రమాదంలో ఉన్నాడు అని చెప్తాడు. అండ్ ఒక డ్రాయింగ్ గీసి ప్రెజెంట్ హాపర్ అక్కడ ఉన్నాడు అని చెప్తాడు. అండ్ జాయ్స్ అండ్ మైక్ కలిసి ఇల్లు మొత్తం చెక్ చేసి ఆ డ్రాయింగ్ మ్యాచ్ అయ్యే ఒక పాయింట్ కనిపెడతారు. కానీ హాపర్ ఎక్కడ ఉన్నాడో వీళ్ళకి అర్థం కాదు. అండ్ అప్పుడే జాయ్స్ ఇంటికి బాబ్ వస్తాడు. అండ్ జాయ్స్ అతనికి ఈ డ్రాయింగ్స్ చూపించి ఇదేంటో నీకు తెలుసా అని అడుగుతుంది. ఫస్ట్ బాబ్ కి ఇదేం అర్థం కాదు, మొత్తం విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ తర్వాత ఆ డ్రాయింగ్స్ అన్ని హాకిన్స్ మ్యాప్ యొక్క రూట్ మ్యాప్ అని బాబ్ కి అర్థమవుతుంది. అండ్ వీళ్ళు హాకిన్స్ మ్యాప్ మొత్తం చెక్ చేసి ప్రెజెంట్ హాపర్ ఏ లొకేషన్ లో ఉన్నాడో తెలుసుకొని అక్కడికి బయలుదేరతారు. అండ్ ఇంకోవైపు లూకస్ గేమ్ సెంటర్ లో మ్యాక్స్ ని కలుస్తాడు అండ్ తనకి 11 గురించి అప్సైడ్ డౌన్ గురించి అన్ని విషయాలు చెప్పేస్తాడు. అండ్ మ్యాక్స్ అదంతా విని దానికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతుంది. అండ్ ఇంకోవైపు డస్టిన్ మాంసం ముక్కలు పెట్టి ఆ డెమోగార్గన్ ని బయటికి రప్పిస్తాడు. తర్వాత దాన్ని కొట్టి బేస్మెంట్ లో బంధిస్తాడు. అండ్ దాని గురించి చెప్పడానికి తన ఫ్రెండ్స్ ని కాంటాక్ట్ అవుతాడు. బట్ ఎవరు రెస్పాండ్ అవ్వరు. మైక్ విల్ దగ్గర ఉంటాడు అండ్ లూకస్ మ్యాక్స్ దగ్గర ఉంటాడు. కానీ లూకస్ వాళ్ళ సిస్టర్ అయిన ఎరికా రెస్పాండ్ అవుతుంది అండ్ తను కాల్ కట్ చేస్తుంది. అండ్ తర్వాత సీన్ లో జానథన్ అండ్ నాన్సీ కలిసి మర్రీ బౌమన్ దగ్గరికి వెళ్తారు అండ్ అతనికి 11 గురించి హాకిన్స్ ల్యాబ్ గురించి అన్ని విషయాలు చెప్పేస్తారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి హాకిన్స్ ల్యాబ్ కి సంబంధించిన నిజం ఎలా బయట పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు 11 టెర్రీ ఐవ్స్ ని వెతుక్కుంటూ వాళ్ళ అడ్రస్ కి వెళ్తుంది. అండ్ టెర్రీ వాళ్ళ సిస్టర్ అయిన పెగ్గి 11 ని చూసి ఎవరో అనుకుంటుంది అండ్ తనని లోపలికి రానివ్వదు. అప్పుడు 11 తన పవర్స్ తో డోర్ ఓపెన్ చేసి అమ్మని కలవాలి అని చెప్తుంది. సో తనే జేన్ అని పెగ్గికి అర్థమవుతుంది. తర్వాత 11 టెర్రీ దగ్గరికి వెళ్లి అమ్మ నేను వచ్చేసాను, నేను జేన్ అని చెప్తుంది. అప్పుడు టెర్రీ తనని చూసి
బ్రీత్, సన్ఫ్లవర్, రెయిన్బో 450 అని రిపీటెడ్ గా చెప్తూ ఉంటుంది. అండ్ తను అలా ఎందుకు చెప్తుందో తనకు అర్థం కాదు. అండ్ తన మదర్ కి ఏమైందా అని తను ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ తర్వాత పెగ్గి 11 ని తీసుకెళ్లి తన రూమ్ చూపిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ 11 ఆ లైట్స్ ని ఫాలో చేసుకుంటూ టెర్రీ దగ్గరికి వెళ్తుంది. అండ్ టెర్రీకి కూడా ముక్కులోంచి రక్తం వస్తూ ఉంటుంది. సో తనకి కూడా కొన్ని పవర్స్ ఉన్నాయని మనకి అర్థమవుతుంది. అండ్ టెర్రీ తనకి ఏదో చెప్పాలనుకుంటుందని 11 అర్థం చేసుకుంటుంది. అండ్ తర్వాత 11 కళ్ళగంతలు కట్టుకొని వాయిడ్ లోకి వెళ్తుంది. అప్పుడు టెర్రీ తనకి కొన్ని పాస్ట్ మెమరీస్ ని చూపిస్తుంది. యాక్చువల్లీ టెర్రీ 7 months ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తనకి బ్లీడింగ్ అవుతుంది అండ్ నొప్పి స్టార్ట్ అవుతుంది. అండ్ పెగ్గి తనని హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. అండ్ బ్రీత్ అని చెప్తూ ఉంటుంది. తర్వాత డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ టెర్రీకి డెలివరీ చేసి ఆ బేబీని తీసుకుంటాడు. అండ్ టెర్రీ అది చూస్తుంది. తర్వాత టెర్రీ కళ్ళు తెరిచి చూస్తే సన్ఫ్లవర్స్ కనిపిస్తాయి. అండ్ పెగ్గి వచ్చి నీ బేబీ జేన్ చనిపోయింది అని చెప్తుంది. కానీ టెర్రీ మాత్రం నేను జేన్ ని చూశాను, తను ఏడ్చింది, తను బ్రతికే ఉందని చెప్తుంది. అండ్ డాక్టర్ మార్టిన్ జేన్ ని తీసుకెళ్లిపోయాడు అని కూడా చెప్తుంది. బట్ అప్పుడు తనకి మత్తు మందు ఇచ్చేస్తారు. అండ్ 5 సంవత్సరాల తర్వాత టెర్రీ ఒక గన్ తీసుకుని హాకిన్స్ ల్యాబ్ కి వెళ్తుంది. అండ్ అక్కడ ఉన్న ఒక గార్డ్ ని షూట్ చేసి జేన్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. అప్పుడు రెయిన్బో సింబల్ ఉన్న ఒక రూమ్ లోపల జేన్ తో పాటు ఇంకొక అమ్మాయి ఉంటుంది. అండ్ ఆ అమ్మాయి మరెవరో కాదు, స్టార్టింగ్ లో మనం చూసిన 008 నంబర్ ఖాళీ అన్నమాట. అండ్ టెర్రీ తన కూతురుని తీసుకునే లోపే గార్డ్స్ వచ్చి పట్టుకుంటారు. అండ్ డాక్టర్ మార్టిన్ బ్రెన్నర్ తనకి 450 volts ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి తనని పిచ్చిదాన్ని చేస్తాడు. కానీ టెర్రీకి మాత్రం పెగ్గి చెప్పిన బ్రీత్ అనే వర్డ్ అండ్ ఆ సన్ఫ్లవర్స్, రెయిన్బో సింబల్ అండ్ 450 నంబర్ ఈ 4 బాగా గుర్తుండిపోతాయి. సో అందుకే తను రిపీటెడ్ గా బ్రీత్, సన్ఫ్లవర్, రెయిన్బో 450 అని చెప్తూ ఉంటుంది. అండ్ ఇదంతా చూసిన 11 తన మదర్ ఇంత పెయిన్ అనుభవించిందా అని తెలుసుకొని చాలా బాధపడుతుంది. అండ్ తర్వాత సీన్ లో డస్టిన్ మైక్ కోసం అతని ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ మైక్ ఉండడు. పోనీ నాన్సీ ఉందా అని అడిగితే తను కూడా ఇంట్లో లేదు అని వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. సో డస్టిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు స్టీవ్ అక్కడికి వస్తాడు. అండ్ అతను ప్రీవియస్లీ జరిగిన గొడవ గురించి నాన్సీకి సారీ చెప్పడానికి వస్తాడు. అప్పుడు డస్టిన్ నాన్సీ ఇంట్లో లేదులే గానీ నీతో పని ఉంది, నాతో రా అని చెప్పి స్టీవ్ ని తీసుకెళ్తాడు. అండ్ ఇది ఈ సిరీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కొలాబరేషన్ అనమాట. పోను వీళ్ళిద్దరి డ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ ఇంకోవైపు హాకిన్స్ ల్యాబ్ లో ఆ పంకిన్స్ పొలం నుంచి తీసుకొచ్చిన మట్టి శాంపిల్స్ ని వీళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు ఆ మట్టిని వేడి చేసినప్పుడు అది తుఫాన్ లాగా తిరుగుతూ ఉంటుంది. అండ్ పక్కన ఉన్న బీకర్స్ లో కూడా ఆ మట్టి అలాగే తుఫాన్ లాగా తిరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఒక చోట కాలిస్తే మిగతా చోట్ల కూడా ఎఫెక్ట్ కనిపిస్తుందని ఈ సైంటిస్టులు తెలుసుకుంటారు. అండ్ ఇంకోవైపు ఆ టన్నల్ లోపల హాపర్ స్పృహలోకి వస్తాడు. అండ్ అతని దగ్గర ఉన్న లైటర్ ఉపయోగించి ఒక కాగడా తయారు చేసుకుంటాడు. అండ్ ఆ మంట వేడికి అక్కడున్న రూట్స్ అనేవి పక్కకి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు హాపర్ బయటికి వెళ్ళడానికి ఏదైనా దారి ఉందేమో అని చూస్తూ ఉంటాడు. అండ్ ఇంతలో అతని మీద ఆ మాన్స్టర్ రూట్స్ అటాక్ చేసి అతన్ని బంధిస్తాయి. అండ్ ఇంకోవైపు జాయిస్, బాబ్, మైక్ అండ్ విల్ కలిసి హాపర్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ అప్పుడు విల్ కళ్ళు మూసుకొని తన విజన్స్ లో హాపర్ ఎక్కడున్నాడో చూస్తాడు. అండ్ వెంటనే కార్ రైట్ కి తిప్పమని చెప్తాడు. అండ్ సడన్ గా వీళ్ళు కార్ రైట్ కి తిప్పి వెళ్ళినప్పుడు అక్కడ పంకిన్స్ పొలం లోపల హాపర్ కార్ ఉంటుంది. అండ్ తర్వాత జాయిస్ అండ్ బాబ్ ఆ గుంటలోకి దిగి మళ్ళీ ఆ సొరంగం తవ్వి లోపలికి వెళ్తారు. అండ్ వాళ్ళు లోపల హాపర్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అండ్ పైన మైక్ అండ్ విల్ ఉంటారు. అండ్ అక్కడికి హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు. అండ్ కింద టనల్స్ లోపల జాయిస్ అండ్ బాబ్ కలిసి హాపర్ ని చాలా సేపు వెతుకుతారు. అప్పుడు వీళ్ళకి హాపర్ కనిపిస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరూ కలిసి హాపర్ ని ఆ రూట్స్ నుంచి విడిపిస్తారు. అండ్ ఇంతలో హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు కూడా లోపలికి వచ్చి వీళ్ళ ముగ్గురిని బయటికి తీసి హెల్ప్ చేస్తారు. అండ్ తర్వాత హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు ఆ టనల్స్ లోపల ఉన్న రూట్స్ అన్నిటిని కాల్చడం మొదలు పెడతారు. అండ్ వీటిని కాలుస్తుంటే పైన విల్ కి చాలా బాధ కలుగుతుంది. అండ్ అతని బాడీ కాలిపోయినట్టు అతను ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే విల్ బాడీలో షాడో మాన్స్టర్ కి సంబంధించిన కొంత భాగం ఉంది కాబట్టి అతను ఆ షాడో మాన్స్టర్ తో కనెక్ట్ అయి ఉంటాడు. సో వీళ్ళు ఆ మాన్స్టర్ రూట్స్ ని కాలిస్తే విల్ కి కూడా నొప్పి కలుగుతుందన్నమాట. అండ్ అతను చాలా బాధపడుతూ ఉంటాడు. అండ్ అతని బాడీ మొత్తం కాలిపోతుంది అని చెప్తాడు. కానీ అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో డాక్టర్స్ కి అర్థం కాదు. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు విల్ కి మత్తు మంది ఇచ్చి అతన్ని పడుకోబెడతారు. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ డస్టిన్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరూ డస్టిన్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ బేస్మెంట్ లోపల డెమోగార్గన్ ఉందో లేదో చూస్తారు. కానీ ఆ డెమోగార్గన్ అక్కడ ఉండదు. అండ్ అది ఒక సొరంగం తవ్వుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఆ టన్నల్ ఒక అడవిలోకి కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ అడవిలో ఇంకా చాలా డెమోగార్గన్స్ ఉన్నట్టు మనకి సౌండ్స్ వినిపిస్తాయి. అండ్ ఇంకోవైపు మర్రీ, జానథన్, నాన్సీ కలిసి హాకిన్స్ ల్యాబ్ లో వాళ్ళు రికార్డ్ చేసిన ఆడియోని డూప్లికేట్ చేసి చాలా కాపీస్ తయారు చేస్తారు. అండ్ ఆ టేప్స్ అన్ని కొన్ని కవర్స్ లో ప్యాక్ చేసి వాటిని డిఫరెంట్ న్యూస్ పేపర్ వాళ్ళకి పంపించడానికి అడ్రస్ రాసి రెడీ చేస్తారు. అండ్ తర్వాత జానథన్ అండ్ నాన్సీ కలిసి మర్రీ వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తారు. అండ్ తర్వాత వీళ్ళకి షుగర్ ఆగదనమాట. సో వీళ్ళు లపక్ చిప్పక్ చేసుకుంటారు. సో నాన్సీ స్టీవ్ ని పక్కకు తన్నేసి జానథన్ ని తగులుకుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ తర్వాత రోజు ఎరికా డస్టిన్ కాల్ చేసి కోడ్ రెడ్ అని చెప్పాడు అని లూకస్ కి చెప్తుంది. సో వెంటనే లూకస్
వెళ్లి డస్టిన్ ని కాంటాక్ట్ అవుతాడు. అప్పుడు డస్టిన్ చెప్తాడు, మాకు డాట్ దొరికేసింది అండ్ నేను స్టీవ్ దాన్ని చంపడానికి వెళ్తున్నాం, నువ్వు కూడా బ్యాక్ యార్డ్ కి వచ్చాయని లూకస్ కి డస్టిన్ చెప్తాడు. అండ్ తర్వాత లూకస్ మ్యాక్స్ వాళ్ళ ఇంటికి వెళ్లి అప్సైడ్ డౌన్ గురించి ఎవిడెన్స్ కావాలని అడిగావు కదా, నేను చూపిస్తాను పదా అని చెప్పి తనని తీసుకువెళ్తాడు. అండ్ ఇంకోవైపు హాకిన్స్ ల్యాబ్ లో డాక్టర్ ఓవెన్స్ హాపర్ ని బేస్మెంట్ లోకి తీసుకువెళ్తాడు. అండ్ వీళ్ళు అక్కడ ఇంకా కిందకెళ్ళి చూస్తే ఆ అప్సైడ్ డౌన్ గేట్ అనేది ఇంకా చాలా లోతులో చాలా పెద్దగా ఉంటుంది అండ్ అది అలా స్ప్రెడ్ అవుతూనే ఉంది. అండ్ దాన్ని కాల్చడానికి ట్రై చేస్తే విల్ కి నొప్పి కలుగుతుందని డాక్టర్ ఓవెన్స్ హాపర్ కి చెప్తాడు. అండ్ తర్వాత విల్ స్పృహలోకి వస్తాడు అండ్ అతను జాయ్స్ అండ్ మైక్ ని తప్ప మిగతా వాళ్ళెవ్వరిని గుర్తుపట్టాడు అండ్ వాళ్ళెవరో తెలియదు అని చెప్తాడు. అండ్ నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తుందా అని శామ్ అడుగుతాడు. అప్పుడు విల్ చెప్తాడు, నిన్న రాత్రి సోల్జర్స్ నాకు నొప్పి కలిగించారు అండ్ అది అతనికి నచ్చలేదు అని చెప్తాడు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఎవరికి నచ్చలేదు, ఇతనికేనా అని చెప్పి ఆ షాడో మాన్స్టర్ ఫోటో చూపిస్తారు. అప్పుడు విల్ అంటాడు, అవును అతనికి నచ్చలేదు అని చెప్తాడు. అండ్ తర్వాత డాక్టర్ శామ్ ఒక టెస్ట్ చేయడానికి ఒక రూట్ తీసుకొచ్చి దాన్ని కాలుస్తాడు. దానివల్ల విల్ కి చాలా బాధ కలుగుతుంది. సో అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఆ షాడో మాన్స్టర్ విల్ బాడీని ఆవహించింది అండ్ ఆ డెమోగార్గన్స్ అండ్ ఆ రూట్స్ ఈ షాడో మాన్స్టర్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. సో వీళ్ళు దేన్ని అంతం చేయడానికి చూసినా అది విల్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని వీళ్ళు అర్థం చేసుకుంటారు. అండ్ తర్వాత హాపర్ ఎలెవెన్ ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు అండ్ తన కోసం ఒక వాయిస్ మెసేజ్ వదులుతాడు. అండ్ ఎలెవెన్ ఆ వాయిస్ మెసేజ్ వింటుందని హాపర్ అనుకుంటాడు. కానీ ఇంట్లో ఎవరు ఉండరు అండ్ ఎలెవెన్ తన మదర్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుంది. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ డస్టిన్ బ్యాక్ యార్డ్ దగ్గరికి ఆ డెమోగార్గన్స్ ని రప్పించడానికి దారి పొడవునా మాంసపు ముక్కలు వేస్తారు. అండ్ తర్వాత ఆ బ్యాక్ యార్డ్ దగ్గరికి లూకస్ అండ్ మ్యాక్స్ కూడా వస్తారు. అప్పుడు డస్టిన్ లూకస్ దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాక్స్ ఎందుకు తీసుకొచ్చావు, తను కూడా ప్రాబ్లం లో ఇరుక్కుంటుంది అని చెప్తాడు. బట్ తను కూడా ఇప్పుడు మన గ్యాంగ్ మెంబర్ కాబట్టి తనని తీసుకొచ్చాను అని లూకస్ చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళు నలుగురు కలిసి ఆ డెమోగార్గన్స్ కోసం ట్రాప్స్ వేయడం మొదలు పెడతారు. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ జానథన్ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు అండ్ ఇల్లు మొత్తం గందరగోళంగా ఉంటుంది. అండ్ ఇంకోవైపు హాకిన్స్ ల్యాబ్ లో విల్ కి కొన్ని సైకిక్ విజన్స్ వస్తాయి అండ్ ఆ షాడో మాన్స్టర్ ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలిసింది అని మైక్ కి చెప్తాడు. అండ్ తర్వాత విల్ ముందు అతను గీసిన డ్రాయింగ్స్ కి సంబంధించిన ఫోటోస్ అన్ని పెడతారు. అండ్ విల్ ఆ ఫోటోస్ లో ఒక చోట పాయింట్అవుట్ చేసి ఇక్కడ ఏదో ఉంది అండ్ అది నేను చూడకుండా ఆ షాడో మాన్స్టర్ నన్ను ఆపుతుందని వీళ్ళందరికీ చెప్తాడు. అండ్ తర్వాత హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు కొంతమంది సోల్జర్స్ కి కెమెరా పెట్టి వాళ్ళని ఆ బేస్మెంట్ నుంచి ఆ టన్నల్స్ ఉన్న ప్లేస్ కి పంపిస్తారు. అండ్ ఇంకోవైపు రాత్రిపూట స్టీవ్, డస్టిన్, మ్యాక్స్, లూకస్ వీళ్ళు నలుగురు డెమోగార్గన్ కోసం ఒక ట్రాప్ వేసి దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ తర్వాత ఆ డెమోగార్గన్స్ వచ్చినట్టు వీళ్ళకి సౌండ్స్ వినిపిస్తాయి కానీ అవి ఎక్కడున్నాయో వీళ్ళకి కనిపించవు. సో స్టీవ్ బయటికి వెళ్తాడు అండ్ వాటిని రెచ్చగొట్టి ఆ ట్రాప్ దగ్గరికి తీసుకురావడానికి ట్రై చేస్తాడు. కానీ అక్కడ చాలా డెమోగార్గన్స్ వచ్చేస్తాయి అండ్ అవన్నీ స్టీవ్ మీద అటాక్ చేయడానికి వస్తాయి. అండ్ స్టీవ్ వాటి నుంచి తప్పించుకొని బస్ లోకి వచ్చి దాక్కుంటాడు. అండ్ తర్వాత ఆ డెమోగార్గన్స్ అన్ని బస్ మీద అటాక్ చేస్తాయి అండ్ ఒక డెమోగార్గన్ బస్ పై నుంచి లోపలికి రావడానికి ట్రై చేస్తుంది. కానీ తర్వాత సడన్ గా అది వెళ్ళిపోతుంది అండ్ మిగతా డెమోగార్గన్స్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. అండ్ అవి అలా వెళ్ళిపోవడానికి ఏదో రీజన్ ఉండే ఉంటుందని స్టీవ్ ఈ పిల్లలకి చెప్తాడు. అండ్ ఇంకోవైపు ఆ సోల్జర్స్ అందరూ ఆ టనల్స్ లోపల వెళ్తూ ఉంటారు. అండ్ ఆ సోల్జర్స్ పెట్టుకున్న కెమెరా ద్వారా హాపర్ అండ్ డాక్టర్ శామ్ కలిసి వాళ్ళని మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు విల్ లేచి ఏడుస్తూ ఉంటాడు అండ్ అతన్ని క్షమించమని చెప్తూ ఉంటాడు. అండ్ ఇదంతా తను చెప్పలేదు, అతని లోపల ఉన్న షాడో మాన్స్టర్ ఇదంతా చెప్పించింది అని విల్ చెప్తాడు. అండ్ అతను చాలా కోపంగా ఉన్నాడు అండ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని విల్ చెప్తాడు. సో ఇదంతా ఆ షాడో మాన్స్టర్ వేసిన ఒక ట్రాప్ అని మైక్ కి అర్థమవుతుంది. అండ్ అతను ఆ సోల్జర్స్ ని అలర్ట్ చేయడానికి వెళ్తాడు. కానీ ఈ లోపు ఆ టన్నల్స్ లోపల చాలా డెమోగార్గన్స్ ఆ సోల్జర్స్ మీద అటాక్ చేసి వాళ్ళని చంపేస్తాయి. అండ్ తర్వాత ఆ డెమోగార్గన్స్ మెల్లగా హాకిన్స్ ల్యాబ్ లోకి వస్తున్నట్టు కూడా చూపిస్తారు. అండ్ ఇంకోవైపు ఎలెవెన్ ని చూపిస్తారు. తన విజన్స్ లో కనిపించిన ఆ అమ్మాయి ఎవరని ఎలెవెన్ ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ టెర్రీ దగ్గర కొంతమంది పిల్లలకి సంబంధించిన ఫైల్స్ అండ్ ఫోటోస్ ఉంటాయి. అండ్ ఎలెవెన్ ఆ ఫైల్స్ చెక్ చేసినప్పుడు అందులో తనకి ఖాళీ ఫోటో దొరుకుతుంది. అండ్ తను ఆ ఫోటో ఉపయోగించి వైడ్ లో ఖాళీని వెతుకుతుంది అండ్ తన లొకేషన్ తెలుసుకుంటుంది. అండ్ తను దీని గురించి తన ఆంటీకి చెప్దామని వచ్చినప్పుడు పెగ్గి ఎలెవెన్ గురించి హాకిన్స్ ల్యాబ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఎలెవెన్ అది చూసి అక్కడ నుంచి పారిపోతుంది. అండ్ తర్వాత తను ఖాళీని వెతుక్కుంటూ తన లొకేషన్ కి వెళ్తుంది. అండ్ తర్వాత ఖాళీ ఎలెవెన్ ని తన టీమ్ లో జాయిన్ చేసుకుంటుంది. అండ్ వీళ్ళిద్దరూ తమ పవర్స్ ఉపయోగించి కొన్ని దొంగతనాలు కూడా చేస్తారు. అండ్ తర్వాత ఖాళీ హాకిన్స్ ల్యాబ్ లో వీళ్ళని టార్చర్ చేసిన సైంటిస్ట్ల ఫోటోలు తీసుకొస్తుంది. అండ్ వీళ్ళలో ఎవరైనా తెలుసా అని ఎలెవెన్ ని అడుగుతుంది. అప్పుడు ఎలెవెన్ ఒక పర్సన్ ని గుర్తుపడుతుంది. ఇతను మరెవరో కాదు, టెర్రీ ఐవ్స్ కి షాక్ ఇచ్చి పిచ్చిదాన్ని చేశాడు కదా, అతనే ఈ సైంటిస్ట్ అన్నమాట. అండ్ తర్వాత ఎలెవెన్ అతని ఫోటో ఉపయోగించి అతని లొకేషన్ తెలుసుకుంటుంది. అండ్ రాత్రి వీళ్ళు ఆ పర్సన్ యొక్క ఇంటికి వెళ్తారు. అండ్ అతన్ని చంపేయమని ఖాళీ ఎలెవెన్ కి చెప్తుంది. అప్పుడు ఎలెవెన్ తన పవర్స్ ఉపయోగించి అతన్ని చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఆ పర్సన్ చెప్తాడు, నేనేది కావాలని చేయలేదు, డాక్టర్ మార్టిన్ చెప్పాడని చేశాను. అండ్ మీకు కావాలంటే డాక్టర్ మార్టిన్ దగ్గరికి నేను తీసుకువెళ్తాను అని అతను చెప్తాడు. కానీ పాప చనిపోయాడు అని ఎలెవెన్ చెప్తుంది. లేదు అతను చనిపోలేదు, అతను ఇంకా బ్రతికే ఉన్నాడు అని ఈ పర్సన్ చెప్తాడు. కానీ ఖాళీ అతని మాట వినదు అండ్ అతన్ని చంపేయమని ఎలెవెన్ కి చెప్తుంది. అండ్ ఆ పర్సన్ కి 2 కూతుర్లు ఉంటారు. అండ్ ఆ ఫోటో చూసి ఎలెవెన్ అతన్ని వదిలేస్తుంది. అండ్ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చేస్తారు
అండ్ వీళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. అండ్ వీళ్ళు తమ ఇంటికి వచ్చేసిన తర్వాత 11 నిద్రపోతుంది అండ్ అప్పుడు తను వాయిడ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ తనకి వాయిడ్ లో హాపర్ కనిపిస్తాడు అండ్ అతను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అండ్ తను వాయిడ్ లో మైక్ ని కూడా చూస్తుంది అండ్ అతను అందరూ ప్రమాదంలో ఉన్నారు అని చెప్తూ ఉంటాడు. అండ్ ఈ 11 కి సంబంధించిన సీన్స్ అన్ని కూడా హాకిన్స్ లో జరుగుతున్న సీన్స్ కి సైమల్టేనియస్ గా జరుగుతూ ఉంటాయి. సో ప్రెసెంట్ హాకిన్స్ లో సిచ్యువేషన్ బాలేదని 11 కి తెలుస్తుంది. అండ్ తర్వాత ఖాళీ ఉన్న లొకేషన్ గురించి పోలీసులు తెలుసుకుంటారు అండ్ పోలీసులందరూ వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తారు. అండ్ ఖాళీ తన పవర్స్ ఉపయోగించి ఆ పోలీసులందరినీ డైవర్ట్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటుంది. అండ్ 11 ఖాళీ వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకోదు అండ్ ప్రెసెంట్ తన ఫ్రెండ్స్ కి తన అవసరం ఉందని చెప్పి అక్కడ నుంచి 11 పారిపోతుంది. అండ్ తర్వాత 11 హాకిన్స్ వైపు బయలుదేరుతుంది. అండ్ ఇంకోవైపు హాకిన్స్ ల్యాబ్ లో ఆ సొరంగం నుంచి డెమోగార్గన్స్ అన్ని పైకి వచ్చేస్తాయి అండ్ అవి ల్యాబ్ లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. అండ్ తర్వాత అక్కడ ఉన్న సైంటిస్టులు అందరూ అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఆ డెమోగార్గన్స్ అన్ని అక్కడున్న డోర్స్ అన్ని పగలగొట్టుకుని లోపలికి వచ్చేస్తాయి. అండ్ అవన్నీ కూడా అక్కడున్న సైంటిస్టుల మీద అటాక్ చేసి వాళ్ళని చంపేస్తూ ఉంటాయి. అండ్ ఇంకోవైపు మైక్ విల్ కి అర్జెంట్ గా మత్తుమంది ఇచ్చి అతన్ని పడుకోబెట్టాలి అని చెప్తాడు. ఎందుకంటే అతను మెలకుగా ఉంటే ఆ షాడో మాన్స్టర్ కి వీళ్ళ లొకేషన్ తెలిసిపోతుంది. సో తర్వాత జాయిస్ విల్ కి మత్తుమంది ఇచ్చి అతన్ని పడుకోబెడుతుంది. అండ్ అప్పుడు అక్కడికి డాక్టర్ శామ్ అండ్ హాపర్ వస్తారు. అండ్ వాళ్ళు విల్ ని తీసుకుని అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ అలా వీళ్ళు ఆ డెమోగార్గన్స్ నుంచి తప్పించుకుంటూ సెక్యూరిటీ రూమ్ లోకి వచ్చి దాక్కుంటారు. అండ్ తర్వాత హాకిన్స్ ల్యాబ్ మొత్తం పవర్ సప్లై సడన్ గా ఆగిపోతుంది. అండ్ ఆ ల్యాబ్ లో ఉన్న సెక్యూరిటీ డోర్స్ అన్ని మూసుకుపోతాయి. సో వీళ్ళందరూ బయటికి వెళ్ళలేరు. సో ఆ సెక్యూరిటీ డోర్స్ ఎలా ఓపెన్ చేయాలని హాపర్ డాక్టర్ ఓవెన్స్ ని అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడు బిల్డింగ్ యొక్క కింద ఫ్లోర్ లో ఒక సెక్యూరిటీ రూమ్ ఉంది అండ్ ఆ రూమ్ లో పవర్ రీబూట్ చేస్తే సెక్యూరిటీ డోర్స్ అన్ని ఓపెన్ అవుతాయని డాక్టర్ ఓవెన్స్ చెప్తాడు. అండ్ ఆ పవర్ మేనేజ్మెంట్ గురించి బాబ్ కి చాలా బాగా తెలుసు అనమాట. సో అతను ఒక్కడే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడతాడు. అండ్ హాపర్ అతనికి ఒక వాకీ టాకీ అండ్ గన్ ఇచ్చి అతన్ని లీడ్ చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత బాబ్ ఒక్కడే ఆ సెక్యూరిటీ రూమ్ వెతుక్కుంటూ వెళ్తాడు. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ ఆ పిల్లలు ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి డెమోగార్గన్స్ సౌండ్స్ వినిపిస్తాయి. అండ్ వీళ్ళు ఆ సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ డెమోగార్గన్స్ అన్ని హాకిన్స్ ల్యాబ్ వైపు వెళ్తున్నట్టు వీళ్ళకి కనిపిస్తుంది. అండ్ ఇంకోవైపు నాన్సీ అండ్ జోనథన్ మేబీ జాయిస్ అండ్ విల్ హాకిన్స్ ల్యాబ్ దగ్గర ఉన్నారేమో అని చెప్పి హాకిన్స్ ల్యాబ్ దగ్గరికి వస్తారు. కానీ అక్కడ సెక్యూరిటీ డోర్స్ అన్ని లాక్ అయి ఉంటాయి. అండ్ తర్వాత వీళ్ళకి అడవిలోంచి ఏదో సౌండ్స్ వినిపిస్తాయి. అండ్ అదేంటో అనుకుని వీళ్ళిద్దరూ భయపడుతున్నప్పుడు స్టీవ్ ఆ పిల్లలతో కలిసి అక్కడికి వస్తాడు. అండ్ వీళ్ళు ఇక్కడ ఒకరినొకరు మీరిక్కడ ఏం చేస్తున్నారు అంటే మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. అండ్ ఇంతలో వీళ్ళకి ల్యాబ్ లోపల నుంచి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. అండ్ ఇంకోవైపు బాబ్ సెక్యూరిటీ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాడు అండ్ సిస్టమ్ మొత్తం రీబూట్ చేస్తాడు. అండ్ తర్వాత ల్యాబ్ లో ఉన్న పవర్ సప్లై మొత్తం ఆన్ అవుతుంది అండ్ సెక్యూరిటీ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. అండ్ ఆ డోర్స్ ఓపెన్ అవ్వగానే బయట ఉన్న నాన్సీ జోనథన్ వీళ్ళందరూ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అండ్ లోపల ఉన్న హాపర్ అక్కడున్న వాళ్ళందరినీ సేఫ్ గా బయటికి తీసుకొస్తాడు. కానీ సెక్యూరిటీ రూమ్ దగ్గర ఉన్న బాబ్ ని ఒక డెమోగార్గన్ చూసేస్తుంది అండ్ అతని వెంట పడుతుంది. అండ్ బాబ్ వస్తాడని జాయిస్ బయటికి వెళ్లకుండా అక్కడే ఉండి వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంతలో బాబ్ అక్కడికి వస్తాడు అండ్ అతని మీద ఆ డెమోగార్గన్ అటాక్ చేసి అతన్ని చంపేస్తుంది. అండ్ జాయిస్ అది చూసి చాలా బాధపడుతుంది. కానీ హాపర్ తనని బయటికి తీసుకెళ్లిపోతాడు. అండ్ ఇంతలో నాన్సీ అండ్ జోనథన్ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కార్ ఎక్కమని చెప్తారు. అండ్ తర్వాత హాపర్ కూడా తన కార్ తీసుకొచ్చి బయట ఉన్న ఈ పిల్లల్ని అక్కడ నుంచి తీసుకెళ్లిపోతాడు. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిసి జాయిస్ ఇంటికి వెళ్తారు. అండ్ హాపర్ బ్యాకప్ కోసం ఒక ఎమర్జెన్సీ టీం కావాలని హెడ్ క్వార్టర్స్ కి ఫోన్ చేస్తాడు. బట్ ఎవరు అతని మాట నమ్మరు. అండ్ తర్వాత ఈ పిల్లలందరూ కలిసి ఆ డెమోగార్గన్ ఆర్మీని ఎలా అంతం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు మైక్ కి ఒక ఆలోచన వస్తుంది. వీళ్ళు గనక షాడో మాన్స్టర్ ని అంతం చేస్తే దాని ఆర్మీ కూడా అంతమైపోతుందని వీళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ డెమోగార్గన్స్ ఆర్మీ, ఆ రూట్స్ అండ్ ఆ టన్నల్స్ ఇవన్నీ ఆ షాడో మాన్స్టర్ కి హైవ్ మైండ్ ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఆ షాడో మాన్స్టర్ ఒక మైండ్ ఫ్లేయర్ అని డస్టిన్ చెప్తాడు. అండ్ తర్వాత డస్టిన్ ఒక బుక్ తీసుకొచ్చి ఆ మైండ్ ఫ్లేయర్ మాన్స్టర్ గురించి వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్లీ ఈ మైండ్ ఫ్లేయర్ ఒక అల్ట్రా డైమెన్షనల్ మాన్స్టర్ అన్నమాట. అండ్ అది వేరే డైమెన్షన్ లో ఉన్న జీవుల్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని వాటిని బానిసలుగా చేసుకుంటుంది. సో ఇప్పుడు ఆ మైండ్ ఫ్లేయర్ ఎర్త్ డైమెన్షన్ మీద ఉన్న జీవుల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి వస్తుందని వీళ్ళందరూ తెలుసుకుంటారు. అండ్ ఆ మైండ్ ఫ్లేయర్ ని ఎలా అంతం చేయాలో విల్ కి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు విల్ ఆ మైండ్ ఫ్లేయర్ యొక్క ఆధీనంలో ఉన్నాడు. సో విల్ ఎక్కడున్నాడో అతనికి తెలియకపోతే మైండ్ ఫ్లేయర్ కి కూడా అతను ఎక్కడున్నాడో తెలియదు. అండ్ అప్పుడు మైండ్ ఫ్లేయర్ కి వీళ్ళ లొకేషన్ కూడా తెలియదు. అండ్ తర్వాత వీళ్ళు ఒక ప్లాన్ వేసి స్టోర్ రూమ్ మొత్తం మూసేసి ఒక డార్క్ రూమ్ తయారు చేస్తారు. అండ్ తర్వాత విల్ ని తీసుకువెళ్లి అక్కడ కట్టేస్తారు అండ్ అతని ముఖం మీద లైట్ వేస్తారు. అండ్ తర్వాత విల్ ని నిద్రలేపి ఆ మైండ్ ఫ్లేయర్ ని ఎలా అంతం చేయాలో చెప్పమని అడుగుతారు. కానీ విల్ మాత్రం అతన్ని వదిలిపెట్టమని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అండ్ తర్వాత జాయిస్ విల్ యొక్క పాత మెమరీస్ గుర్తు చేసి అతన్ని శాంతపరుస్తుంది. అండ్ జోనథన్ అండ్ మైక్ కూడా కలిసి వాళ్ళ పాత మెమరీస్ అతనికి గుర్తు చేసి అతన్ని శాంతపరుస్తారు. అండ్ అప్పుడు విల్ తన
చేతి వేళ్లు కదిలిస్తూ ఉంటాడు అండ్ అది హాపర్ గమనిస్తాడు. యాక్చువల్లీ విల్ మార్స్ కోడ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు అండ్ హాపర్ అది చూసి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాడు. సో విల్ కమ్యూనికేట్ అవుతున్నాడు అని వీళ్ళకి సిచ్యువేషన్ అర్థమవుతుంది. అండ్ తర్వాత విల్ దగ్గరికి వెళ్ళి అతనికి పాత మెమరీస్ అన్ని గుర్తు చేస్తూ ఉంటారు అండ్ విల్ మార్స్ కోడ్ లో వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు. అండ్ తర్వాత అతను చెప్పిందంతా వీళ్ళు ట్రాన్స్లేట్ చేసి చూస్తే క్లోజ్ గేట్ అని వస్తుంది. అంటే ఆ అప్సైడ్ డౌన్ గేట్ మూసేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని వీళ్ళు తెలుసుకుంటారు. కానీ ఇంతలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి జాయ్స్ ఇంటికి ఫోన్ కాల్ వస్తుంది అండ్ అది విల్ వినేస్తాడు. సో వీళ్ళందరూ జాయ్స్ ఇంట్లో ఉన్నారని మైండ్ ఫ్లేయర్ కి కూడా తెలిసిపోతుంది. అండ్ తర్వాత జాయ్స్ ఇంటి చుట్టూ ఆ డెమోగార్గన్స్ వచ్చినట్టు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. కానీ ఆ సౌండ్స్ అన్ని ఆ డెమోగార్గన్ మీద ఎవరో అటాక్ చేస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. అండ్ తర్వాత ఒక డెమోగార్గన్ జాయ్స్ ఇంట్లోకి వచ్చి పడుతుంది అండ్ అది చనిపోయి ఉంటుంది. అండ్ తర్వాత 11 డోర్ ఓపెన్ చేసుకుని వచ్చి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది అనమాట. అండ్ తనే ఆ డెమోగార్గన్స్ అన్నిటిని చంపేస్తుంది కూడా. అండ్ 11 ని చూసి మైక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ మైక్ ని చూసి 11 కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ అప్పుడు మైక్ చెప్తాడు, నేను నిన్ను ప్రతిరోజు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసేవాడిని అని చెప్తాడు. అండ్ అప్పుడు 11 చెప్తుంది, 345 డేస్ నుంచి నువ్వు నన్ను కాంటాక్ట్ అవుతున్నావు అండ్ నేను ప్రతిరోజు నిన్ను చూస్తున్నాను అని చెప్తుంది. మరెందుకు రెస్పాండ్ అవ్వలేదు అని మైక్ అడిగినప్పుడు నేనే అలా చేయొద్దని చెప్పాను అని హాపర్ చెప్తాడు. అండ్ తర్వాత హాపర్ మైక్ ని రూమ్ లోకి తీసుకువెళ్లి 11 ని సేఫ్ గా ఉంచడానికి ఇలా చేశాను అని చెప్తాడు. బట్ తన గురించి చెప్పకుండా దాచిపెట్టినందుకు మైక్ కి చాలా కోపం వస్తుంది అండ్ అతను హాపర్ ని కొడతాడు. బట్ హాపర్ ఒక మంచి పేరెంట్ లాగా మైక్ ని ఓదారుస్తాడు అండ్ మైక్ కూడా అర్థం చేసుకుంటాడు. అండ్ మ్యాక్స్ 11 తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ తను మైక్ తో ఉండటం 11 చూసింది కదా, సో తను జెలసీ ఫీల్ అయ్యి తనతో మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత 11 విల్ దగ్గరికి వెళ్లి అతని కండిషన్ చూస్తుంది అండ్ అతన్ని తన సైకిక్ విజన్స్ లో చూశాను అని కూడా చెప్తుంది. అండ్ జాయ్స్ 11 ని తీసుకువెళ్లి విల్ ఇచ్చిన క్లోజ్ గేట్ మెసేజ్ ని చూపిస్తుంది. నువ్వు ఆ గేట్ ని ఓపెన్ చేసావు కదా, మళ్ళీ నువ్వు ఆ గేట్ ని క్లోజ్ చేయగలవా అని జాయ్స్ అడుగుతుంది. అండ్ 11 ఆ గేట్ ని క్లోజ్ చేయగలను అని చెప్తుంది. అండ్ తర్వాత వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు. అప్పుడు మైక్ చెప్తాడు, ఒకవేళ ఆ గేట్ ని మనం మూసేస్తే ఆ మైండ్ ఫ్లేయర్, ఆ డెమోగార్గన్స్, ఆ రూట్స్ అన్ని అంతమైపోతాయి. కానీ ఆ మైండ్ ఫ్లేయర్ కి కనెక్ట్ అయి ఉన్న విల్ కూడా చనిపోతాడు కదా, సో ఇది ఎలా చేద్దామని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు జాయ్స్ కి ఒక విషయం గుర్తుకొస్తుంది. ప్రీవియస్లీ విల్ ఆ మైండ్ ఫ్లేయర్ కి చల్లగా ఉంటే ఇష్టం, వేడిగా ఉంటే ఇష్టం లేదు అని చెప్తాడు. అండ్ ఆ మైండ్ ఫ్లేయర్ విల్ బాడీలో ఒక వైరస్ లాగా ఉంది. సో విల్ ని తీసుకువెళ్లి వేడిగా ఉన్న ప్రదేశంలో పెడితే ఆ మైండ్ ఫ్లేయర్ తట్టుకోలేక దానంతట అదే వెళ్ళిపోతుందని వీళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ వీళ్ళ ప్లాన్ గురించి మైండ్ ఫ్లేయర్ కి తెలియకూడదంటే వీళ్ళు ఎప్పటి వరకు వెళ్ళని ఒక ప్లేస్ కి అతన్ని తీసుకువెళ్ళాలి. సో అప్పుడు హాపర్ కి ఒక ఐడియా వస్తుంది. అడవిలో సీక్రెట్ గా ఉన్న అతని ఇంటికి విల్ ని తీసుకెళ్లాలని చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకుంటారు. హాపర్ అండ్ 11 కలిసి ఆ గేట్ ని మూయడానికి హాకిన్స్ ల్యాబ్ కి వెళ్లాలని ఫిక్స్ అవుతారు. అండ్ జానథన్ అండ్ జాయ్స్ విల్ ని హాపర్ ఇంటికి తీసుకువెళ్లాలని ఫిక్స్ అవుతారు. అండ్ తర్వాత వీళ్ళ ప్లాన్ ప్రకారం జానథన్ అండ్ జాయ్స్ విల్ ని తీసుకుని హాపర్ ఇంటికి బయలుదేరుతారు. అండ్ తర్వాత స్టీవ్ నాన్సీ దగ్గరికి వెళ్లి నువ్వు కూడా జానథన్ తో పాటు వెళ్ళు, మైక్ ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్తాడు. అండ్ ఎలాగో నీకు మంచి బాయ్ ఫ్రెండ్ అవ్వలేకపోయాను, అట్లీస్ట్ ఒక బేబీ సిటర్ అయినా అవుతాను అని స్టీవ్ చెప్తాడు. సో నాన్సీ అండ్ జానథన్ యొక్క రిలేషన్ గురించి స్టీవ్ కి తెలిసింది అండ్ అతను బ్రేకప్ యాక్సెప్ట్ చేశాడు అని నాన్సీకి తెలుస్తుంది. అండ్ నాన్సీ స్టీవ్ కి సారీ చెప్దాం అనుకుంటుంది. బట్ స్టీవ్ మాత్రం పర్లేదు, ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. అండ్ తర్వాత నాన్సీ జానథన్ అండ్ జాయ్స్ తో పాటు వెళ్తుంది. అండ్ 11 మైక్ దగ్గరికి వెళ్ళి నువ్వు భయపడకు, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్తుంది. అండ్ తర్వాత హాపర్ అండ్ 11 ల్యాబ్ దగ్గరికి బయలుదేరతారు. అండ్ జాయ్స్ ఇంటి దగ్గర స్టీవ్ తో పాటు మ్యాక్స్, లూకస్, డస్టిన్, మైక్ ఉంటారు. అండ్ తర్వాత వెళ్లే దారిలో 11 అండ్ హాపర్ మాట్లాడుకుంటారు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీ రూపురేఖలు మొత్తం మారిపోయినాయి ఏంటి అని హాపర్ 11 ని అడుగుతాడు. అప్పుడు తను తన మదర్ దగ్గరికి వెళ్ళాను అని చెప్తుంది. సో అప్పుడు హాపర్ కి అర్థమైపోతుంది తన మదర్ గురించి తనకి నిజం తెలిసిపోయింది అని. అండ్ తర్వాత అతను తన మదర్ గురించి అబద్ధం చెప్పినందుకు తనకి సారీ చెప్తాడు. అండ్ ఇదంతా అతని వల్లే జరిగింది అండ్ అతను బౌండరీస్ పెట్టడం వల్లే 11 కి నచ్చగా అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందని హాపర్ చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. అండ్ హాపర్ ఇలాగే తన కూతురు శారాని కూడా పోగొట్టుకున్నాడు అని చెప్తాడు. అప్పుడు 11 నీ కూతురికి ఏమైంది అని అడుగుతుంది. నా కూతురు చనిపోయింది అండ్ తనని నేను పోగొట్టుకున్నాను అండ్ నిన్ను కూడా అలా పోగొట్టుకోవడం ఇష్టం లేక నిన్ను తిట్టేవాడిని, నీకు రెస్ట్రిక్షన్స్ పెట్టేవానని హాపర్ చెప్తాడు. సో 11 హాపర్ ని అర్థం చేసుకుంటుంది అండ్ ఇంకెప్పుడు అతన్ని వదిలి వెళ్ళను అని చెప్తుంది. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ ఇంట్లో లేదని తన పేరెంట్స్ కి తెలుస్తుంది. సో వాళ్ళు బిల్లీ దగ్గరికి వెళ్లి నువ్వు నీ సిస్టర్ ని సరిగ్గా చూసుకోలేకపోయావని అతన్ని తిడతారు. సో బిల్లీ చాలా కోపంగా మ్యాక్స్ ని వెతుక్కుంటూ లూకస్ ఇంటికి వెళ్తాడు. బట్ తను అక్కడ ఉండదు. సో తర్వాత అతను మైక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అండ్ అక్కడ మైక్ వాళ్ళ అమ్మని చూసి బిల్లీ ఫ్లాట్ అయిపోతాడు అండ్ తనతో పులిహార కలుపుతాడు. అండ్ ఇప్పుడు ఆ పిల్లలందరూ జాయ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నారని కేరెన్ బిల్లీకి అడ్రస్ చెప్తుంది. సో తర్వాత బిల్లీ జాయ్స్ ఇంటికి బయలుదేరతాడు. అండ్ జాయ్స్ ఇంట్లో స్టీవ్ అండ్ డస్టిన్ కలిసి ఆ డెమోగార్గన్ ని ఫ్రిడ్జ్ లో పెడతారు. ఎందుకంటే డస్టిన్ దాని మీద ఎక్స్పెరిమెంట్లు చేద్దామని అనుకుంటాడు. అండ్ ఇంకోవైపు మైక్ మనం ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే పని జరగదు, మనం 11 కి హెల్ప్ చేయాలని చెప్తాడు. ఎందుకంటే హాకిన్స్ ల్యాబ్ లో చాలా డెమోగార్గన్స్ ఉన్నాయి అండ్ అవి అక్కడ ఉన్నంత వరకు 11 ఆ గేట్ ని మూయలేదు. సో మనం ఆ పంకిన్స్ పొలంలో ఉన్న డెమోగార్గన్స్ యొక్క బేస్ కి వెళ్దాం అండ్ వాటిని రెచ్చగొట్టి అక్కడికి రప్పిద్దాం. అండ్ ఆ టైంలో 11 ఆ గేట్ మూసేస్తుంది అని మైక్ ప్లాన్ చేస్తాడు. అండ్ స్టీవ్ అదంతా విని అలా చేయడం చాలా ప్రమాదకరం అండ్ ఇప్పుడు మీ అందరి ప్రాణాలు కాపాడే బాధ్యత నా మీద ఉంది, సో నేను ఇలా చేయడానికి ఒప్పుకోను అని చెప్తాడు. అండ్ ఇంతలో బిల్లీ మ్యాక్స్ ని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అండ్ స్టీవ్ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు
వచ్చావని అడుగుతాడు. అప్పుడు అతను మ్యాక్స్ కోసం వచ్చాను అని చెప్తాడు. అండ్ మ్యాక్స్ ఇక్కడ లేదు అని స్టీవ్ చెప్తాడు. కానీ విండో దగ్గర నుంచి మ్యాక్స్ తొంగి చూస్తూ ఉంటుంది. అండ్ బిల్లీ అది చూసేస్తాడు. అండ్ తర్వాత అతను స్టీవ్ ని కొట్టి లోపలికి వెళ్తాడు. అండ్ బిల్లీ లోపలికి వెళ్లి మ్యాక్స్ మీద అరుస్తాడు. అండ్ లూకస్ ని పట్టుకొని నా సిస్టర్ కి దూరంగా ఉండు అని చెప్తాడు. అప్పుడు స్టీవ్ అక్కడికి వస్తాడు. అండ్ బిల్లీ అండ్ స్టీవ్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో బిల్లీ స్టీవ్ ని కుక్కని కొట్టినట్టు కొడతాడు. అండ్ అప్పుడు మ్యాక్స్ ఒక ఇంజెక్షన్ తీసుకొచ్చి బిల్లీకి మత్తుమంది ఇచ్చేస్తుంది. అండ్ ఇంకోసారి తన జోలికి అండ్ తన ఫ్రెండ్స్ జోలికి రావద్దని బిల్లీకి వార్నింగ్ ఇస్తుంది. అండ్ ఇంకోవైపు జాయ్స్ విల్ ని తీసుకుని హాపర్ ఇంటికి వస్తుంది. అండ్ విల్ యొక్క కాళ్ళు చేతులు కట్టేసి అతని చుట్టూ హీటర్స్ ఆన్ చేసి పెడుతుంది. అండ్ ఇంకోవైపు దెబ్బలు తిని పడిపోయిన స్టీవ్ స్పృహలోకి వస్తాడు. అండ్ అతను ఒక కార్ లో ఉంటాడు. అండ్ ఆ కార్ ని మ్యాక్స్ తోలుతూ ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళు తనకి డైరెక్షన్ చెప్తూ ఉంటారు. అండ్ తర్వాత వీళ్ళు ఆ పంకిన్స్ పొలం దగ్గరికి వస్తారు. అండ్ స్టీవ్ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ అప్పుడు డస్టిన్ చెప్తాడు, నువ్వు మా ప్రాణాలు కాపాడతావని బాధ్యత తీసుకున్నావు కదా, అయితే మమ్మల్ని కాపాడు అని చెప్తాడు. అండ్ తర్వాత వీళ్ళందరూ కిరోసిన్ క్యాన్స్ తీసుకుని ఆ అప్సైడ్ డౌన్ టనల్స్ లోకి దిగుతారు. అండ్ లోపల మొత్తం కాల్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ ఎలెవెన్ ల్యాబ్ దగ్గరికి చేరుకుంటారు. అండ్ వాళ్ళిద్దరూ సైలెంట్ గా బేస్మెంట్ లోకి వెళ్తూ ఉంటారు. అండ్ అప్పుడు వాళ్ళకి గాయపడి ఉన్న డాక్టర్ శామ్ కనిపిస్తాడు. అండ్ హాపర్ అతని దగ్గరికి వెళ్లి మేము మొత్తం సరి చేయడానికి వచ్చామని చెప్తాడు. అండ్ అప్పుడు డాక్టర్ శామ్ ఫస్ట్ టైం ఎలెవెన్ ని చూస్తాడు. అండ్ అప్పుడు హాపర్ చెప్తాడు, ఎలెవెన్ మనందరినీ కాపాడడానికి వచ్చింది. అండ్ దానికి కృతజ్ఞతగా మీరు హాకిన్స్ ల్యాబ్ వాళ్ళు తన జోలికి రాకూడదు. అండ్ తనని ఇబ్బంది పెట్టకుండా తనని ఫ్రీగా వదిలేయాలని హాపర్ శామ్ దగ్గర డీల్ చేసుకుంటాడు. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ అతని టీం ఆ టన్నల్స్ యొక్క మెయిన్ సోర్స్ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడ కిరోసిన్ అండ్ పెట్రోల్ పోయడం మొదలు పెడతారు. అండ్ ఇంకోవైపు విల్ స్పృహలోకి వస్తాడు. అండ్ అతను ఆ వేడికి తట్టుకోలేక అతన్ని వదిలేయమని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ జాయ్స్ అతని మాట వినకుండా ఇంకా వేడి పెంచుతుంది. సో దానివల్ల విల్ బాడీలో ఉన్న మైండ్ ఫ్లేయర్ రియాక్ట్ అయ్యి అతని బాడీ నల్లగా మారుతూ ఉంటుంది. అండ్ అతను తన చెయ్యి విడిపించుకొని జాయ్స్ గొంతు పట్టుకుంటాడు. అప్పుడు నాన్సీ అతనికి వాత పెట్టి జాయ్స్ ని విడిపిస్తుంది. అండ్ ఇంకోవైపు హాపర్ అండ్ ఎలెవెన్ బేస్మెంట్ దగ్గరికి వెళ్తారు. అండ్ అక్కడ చాలా డెమోగార్గన్స్ ఉంటాయి. అండ్ హాపర్ వాటిని షూట్ చేద్దామని లోపలికి వచ్చినప్పుడు ఆ డెమోగార్గన్స్ అతని మీద అటాక్ చేయవు. అండ్ అవన్నీ సఫర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే సేమ్ అదే టైంలో స్టీవ్ అండ్ అతని టీం ఆ టన్నల్స్ లోపల మంట పెడతారు. అండ్ ఆ రూట్స్ అన్నిటిని కాల్ చేస్తారు. దానివల్ల ఈ డెమోగార్గన్స్ అన్ని సఫర్ అవుతాయి. అండ్ తర్వాత ఆ డెమోగార్గన్స్ అన్ని స్టీవ్ వాళ్ళ వైపు వెళ్తూ ఉంటాయి. అండ్ ఇంకోవైపు ఆ హీటర్స్ యొక్క వేడికి తట్టుకోలేక విల్ బాడీలోంచి ఆ మైండ్ ఫ్లేయర్ బయటకు వస్తుంది. అండ్ అది ఒక పొగలాగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ వెంటనే జానథన్ హాపర్ కి సిగ్నల్ ఇస్తాడు ఆ గేట్ ని మూసేయమని. అండ్ తర్వాత హాపర్ అండ్ ఎల్వెన్ కలిసి ఆ బేస్మెంట్ లోకి వెళ్తారు. అండ్ తను ఓపెన్ చేసిన ఆ అప్సైడ్ డౌన్ గేట్ అనేది ఇప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. అండ్ అది ఎలెవెన్ చూసి షాక్ అవుతుంది. అండ్ తర్వాత ఎలెవెన్ తన పవర్స్ ఉపయోగించి ఆ గేట్ ని మూసేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోవైపు స్టీవ్ అండ్ ఆ పిల్లలు టనల్స్ లోపల మంట పెట్టి అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. అప్పుడు వీళ్ళ ముందుకి ఒక డెమోగార్గన్ వస్తుంది. అండ్ అది వీళ్ళ మీద అటాక్ చేయదు. సో అది తన పెట్ అయిన డాట్ అని డస్టిన్ కి అర్థమవుతుంది. అండ్ అతను దానికి చాక్లెట్ పెడతాడు. అండ్ అది తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత వీళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయి బయటికి వెళ్లే దారి దగ్గరికి వెళ్తారు. అండ్ మైక్, లూకస్, మ్యాక్స్ ఆ దారి గుండా పైకి వచ్చేస్తారు. కానీ స్టీవ్ అండ్ డస్టిన్ లోపలే ఉండిపోతారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి చాలా డెమోగార్గన్స్ అనేవి పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ అవి వీళ్ళ మీద అటాక్ చేయకుండా అక్కడ నుంచి పారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎలెవెన్ గేట్ ని మూయడానికి ట్రై చేస్తుంది కదా, సో తనని ఆపడానికి ఈ డెమోగార్గన్స్ అన్ని వెళ్తూ ఉంటాయి. అండ్ ఇంకోవైపు ఆ గేట్ లోపల హాపర్ అండ్ ఎలెవెన్ కి ఆ మైండ్ ఫ్లేయర్ కనిపిస్తుంది. అండ్ ఎలెవెన్ ఆ గేట్ ని మూయడానికి ట్రై చేస్తున్నప్పుడు చాలా డెమోగార్గన్స్ వీళ్ళ మీద అటాక్ చేయడానికి వస్తాయి. అండ్ హాపర్ వాటిని షూట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఎలెవెన్ కి ఆ గేట్ మూయడానికి తన పవర్ సరిపోదు. అప్పుడు ఖాళీ చెప్పిన మాటలు తనకి గుర్తుకు వస్తాయి. ఎలెవెన్ తన ఫుల్ పొటెన్షియల్ పవర్ ఉపయోగించాలంటే తను బాగా కోపం తెచ్చుకోవాలని ఖాళీ చెప్తుంది. సో ఎలెవెన్ తన పాస్ట్ మెమరీస్ అండ్ డాక్టర్ బ్రెన్నర్ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని కోపం పెంచుకుంటుంది. అండ్ తన ఫుల్ పవర్ ఉపయోగించి ఆ గేట్ ని మూయడానికి ట్రై చేస్తుంది. అండ్ అప్పుడు ఆ మైండ్ ఫ్లేయర్ గేట్ నుంచి బయటకు వచ్చి ఎలెవెన్ ని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ ఎలెవెన్ తన ఫుల్ పవర్స్ ఉపయోగిస్తుంది. అప్పుడు తనకి ముక్కులోంచి చెవుల్లోంచి రక్తం కారుతూ ఉంటుంది. అండ్ తర్వాత తను చాలా కష్టపడి ఆ మైండ్ ఫ్లేయర్ ని లోపలికి నెట్టేస్తుంది. అండ్ ఆ గేట్ ని మూసేస్తుంది. అండ్ అప్పుడు ఆ డెమోగార్గన్స్ అన్ని చనిపోయి ఆ టన్నల్ లోపల పడిపోతాయి. అండ్ ఇంకో పక్క స్టీవ్ అండ్ ఆ పిల్లలు ఆ టన్నల్ నుంచి బయటకు వచ్చేస్తారు. అండ్ ఇప్పుడు వీల్ కూడా నార్మల్ గా అయిపోతాడు. అండ్ తర్వాత 1 month టైం జంప్ చూపిస్తారు. ప్రీవియస్లీ నాన్సీ, జానథన్, మర్రీ కలిసి వేసిన ప్లాన్ ప్రకారం వీళ్ళు హాకిన్స్ ల్యాబ్ కి సంబంధించిన నిజం బయట పెడతారు. కానీ వీళ్ళు అప్సైడ్ డౌన్ కి సంబంధించిన నిజం మాత్రం బయట పెట్టరు. ఎందుకంటే దాని గురించి చెప్తే ఎవరు నమ్మరు. సో హాకిన్స్ ల్యాబ్ లో ఒక కెమికల్ ఎక్స్పెరిమెంట్ జరిగింది. అండ్ దానివల్ల బార్బరా చనిపోయిందని వీళ్ళు ఒక ఫేక్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తారు. అండ్ అది అందరూ నమ్ముతారు. అండ్ బార్బరా పేరెంట్స్ కూడా తనకి అఫీషియల్ గా ఫ్యూనరల్ చేస్తారు. అండ్ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా హాకిన్స్ ల్యాబ్ మీద యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఇంకోవైపు హాపర్ ఒక బార్ కి వెళ్లి డాక్టర్ శామ్ ఓవెన్స్ ని కలుస్తాడు. అండ్ శామ్ అతనికి ఒక కవర్ ఇస్తాడు. అందులో ఒక బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ ఆ సర్టిఫికేట్ ప్రకారం ఎలెవెన్ ఇప్పుడు హాపర్ యొక్క లీగల్ కూతురు అన్నమాట. అండ్ ఎలెవెన్ పేరు ఇప్పుడు జేన్ హాపర్ అని పెడతారు. కానీ సిచ్యువేషన్ మళ్ళీ నార్మల్ అయ్యేంత వరకు జేన్ ని కొంచెం జాగ్రత్తగా సీక్రెట్ గా ఉంచమని డాక్టర్ శామ్ హాపర్ కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు స్కూల్లో స్నోబాల్ పార్టీ జరుగుతుందన్నమాట. సో అందరు పిల్లలు ఆ పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. అండ్ డస్టిన్ స్టీవ్ మాట విని హెయిర్ స్ప్రే కొట్టుకుంటాడు. అండ్ మంచిగా రెడీ అవుతాడు. అండ్ ఇప్పుడు స్టీవ్ అండ్ డస్టిన్ చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట. అండ్ స్టీవ్ అతన్ని తీసుకువెళ్లి స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు.
చేస్తాడు. అండ్ అక్కడ స్టీవ్ నాన్సీని చూస్తాడు అండ్ తనని బాగా మిస్ అవుతాడు. సో అతను అక్కడ ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అండ్ పార్టీ లోపల డస్టిన్ యొక్క హెయిర్ స్టైల్ చూసి అతన్ని ఎగతాళి చేస్తారు. అండ్ తర్వాత లూకస్ అండ్ మ్యాక్స్ డాన్స్ చేయడానికి వెళ్తారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ బాండింగ్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళ దగ్గరికి కూడా ఒక అమ్మాయి వచ్చి డాన్స్ చేయడానికి అతన్ని తీసుకువెళ్తుంది. అండ్ డస్టిన్ తనతో డాన్స్ చేయడానికి ఒక పార్ట్నర్ కోసం వెతుకుతాడు. బట్ ఎవరు అతనితో రారు. అండ్ ఒంటరిగా మిగిలిపోయిన డస్టిన్ ని నాన్సీ చూస్తుంది. అండ్ తర్వాత అతని దగ్గరికి వెళ్లి అతనితో కలిసి డాన్స్ వేస్తుంది. అండ్ అది చూసి మిగిలిన అమ్మాయిలందరూ జెలసీ ఫీల్ అవుతారు. అండ్ డస్టిన్ హ్యాపీగా ఉంటాడు. అండ్ బయట జాయ్స్ ఒక్కతే ఉంటుంది. అండ్ తను బాబ్ కి జరిగింది అండ్ విల్ కి జరిగింది గుర్తు తెచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు హాపర్ తన దగ్గరికి వెళ్లి తనని ఓదారుస్తాడు. అండ్ ఇంకోవైపు మైక్ తన పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఎలెవెన్ మంచిగా రెడీ అయ్యి వస్తుంది. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ డాన్స్ చేయడం మొదలు పెడతారు. అండ్ మైక్ ఎలెవెన్ ని కిస్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు మ్యాక్స్ అండ్ లూకస్ కూడా కిస్ చేసుకుంటారు. సో ఇక్కడ రెండు లవ్ స్టోరీస్ మనకి చూపిస్తారన్నమాట. అండ్ తర్వాత కెమెరా మూమెంట్ మెల్లగా అప్ సైడ్ డౌన్ కి తిరుగుతుంది. అండ్ అప్ సైడ్ డౌన్ లో ఉన్న స్కూల్ ని చూపిస్తారు. అండ్ అక్కడ ఆ మైండ్ ఫ్లేయర్ ఇంకా బ్రతికే ఉన్నట్టు చూపిస్తారు. అండ్ అది వీళ్ళందరినీ గమనిస్తున్నట్టు చూపిస్తారు. అండ్ ఈ సస్పెన్స్ దగ్గర సీజన్ 2 ఎండ్ అయిపోతుంది. అండ్ తర్వాత ఏం జరుగుతుందో మనం సీజన్ 3 లో చూడబోతున్నాం. అండ్ ఇది గైస్ వీడియో. ఐ హోప్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ తర్వాత సీజన్ 3 కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా తీసుకొచ్చేస్తాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.